నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 221వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. యెస్ సార్. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్‌లోకి వెళదాం. అంతకంటే ముందు 220 ఎపిసోడ్ అంటే గత వారం వచ్చినటువంటి కొన్ని కామెంట్స్‌ని ఇప్పుడు చూద్దాం. సో చాలా మంది కమెంట్స్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది చెప్తున్న మాట ఏంటంటే, గ్లోబల్ రౌండప్ ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నము చాలా మందిని ఎడ్యుకేట్ చేస్తోంది. చాలా మందిని అప్‌డేట్ చేస్తోంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన అవగాహన కల్పిస్తోందని అందరూ చెప్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి వారం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వారం మన గ్లోబల్ రౌండప్‌లోకి వెళదాము. అందులో మొట్టమొదటి అంశము న్యూయార్క్ మేయర్‌గా జొహ్రాన్ మమ్దాని ఎన్నికయ్యారు. ఇప్పుడు మమ్దాని ఎన్నికని విపరీతంగా ప్రచారంలోకి తెచ్చారు. అండ్ నిజానికి చెప్పాలంటే లెఫ్ట్ ఇల్లిబరల్ ఎకోసిస్టమ్‌కి ఇంకొక పోస్టర్ బాయ్ దొరికినట్టుగా మనం భావించాలేమో అనిపిస్తోంది. సో డీప్ స్టేట్ ప్రొడక్ట్‌గా డెమోక్రాట్స్‌కి సంబంధించినటువంటి వ్యక్తిగా డెమోక్రటిక్ సోషలిస్ట్ అని తనను తాను అభివర్ణించుకుంటున్నటువంటి వ్యక్తి మమ్దాని ఎన్నికని ఎలా చూడాలి? న్యూయార్క్ లాంటి ఒక క్యాపిటలిస్ట్ సొసైటీలో క్యాపిటలిస్ట్ భావజాలానికి అడ్డాగా ఉన్నటువంటి న్యూయార్క్‌లో, వాల్ స్ట్రీట్ ఉన్నటువంటి న్యూయార్క్‌లో మేయర్‌గా ఒక సోషలిస్ట్ రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి గిరిధర్ గారు? అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి నువ్వు ఇందాక అన్నట్టు ఇల్లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు లిబరల్స్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు భారతదేశంలో జోహ్రాన్ మమ్దాని ఎప్పుడొస్తాడు అని చెప్పి వాళ్ళు ట్వీట్లు చేశారు. కాబట్టి అదేదో చాలా అద్భుతమైన విషయం జరిగింది అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సరే, లెఫ్టిస్ట్ భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు గెలవడంలో మనకు పెద్ద దానివల్ల మనం దాని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజంలో ఏదో ఒక విధమైనటువంటి విక్టిమ్‌హుడ్ తీసుకొస్తారు. మీరు చాలా మీకు చాలా కష్టాల్లో ఉన్నారు. మీ ఆస్తి అంతా కొల్లగొట్టి ఎవరో బాగుపడిపోతున్నారు. కాబట్టి మీకు దాని హక్కులున్నాయి కాబట్టి మీకు ఉచితంగా ఇవ్వాలి. వాళ్ళ మీద టాక్సులు వేయాలి. ఇటువంటి సో కాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి పాలిసీలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మనకు మొడోరో ఉన్నాడు. వెనిజువేలాలో తీసుకున్నాము. క్యూబా అదే అటువంటి పరిస్థితే. చాలా దేశాలు ఉన్నాయి. కాబట్టి మమ్దాని ఆ యాంగిల్ తీసుకోవడం అన్నది అక్కడ ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో $1 ట్రిలియన్ జీతాలు వస్తున్నటువంటి మన ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళకి కంపేర్ చేసి చూస్తే అక్కడ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ ఆధారంగా పాలిటిక్స్ చేశాడు. అది వేరే విషయం. కానీ జోహ్రాన్ మమ్దాని ఎందుకు డేంజరస్ అంటే కనుక జోహ్రాన్ మమ్దాని యొక్క మానసికత ఏంటి, అతను ఏం ఆలోచన చేస్తున్నాడు అన్నది చాలా కీలకం. ఈ అల్ట్రా లెఫ్టిజం ఒక పెద్ద ప్రాబ్లం అయితే చాలా అల్ట్రా ఇస్లామిస్ట్ గా ఉన్నాడు అతను. అది మనకు అది మేజర్ ఛాలెంజ్. ఎందుకంటే అతను పుస్తకాలు 2 పుస్తకాలు రాశాడు. ఆ 2 పుస్తకాల్లో కూడా అతని అభివర్ణన ఎలా ఉందంటే గనక అతను ఉగాండాలో పుట్టాడు. కంపాలలో పుట్టాడు. ఆఫ్రికాలో జరిగినటువంటి మనకు తెలుసు ఒక 90s ఎర్లీ 90s ఆ ప్రాంతంలో మనకు హూతీస్‌కిను, టూట్సీస్‌కి మధ్యలో పెద్ద గొడవలు జరిగినాయి అక్కడ. ఆ గొడవల్లో లక్షలాది మంది టూట్సీస్‌ని చంపారు ఊటీలో. సో అదొక పెద్ద జెనోసైడ్ జరిగింది. దానిని పోల్స్తూ మనకు భారత పాకిస్తాన్ పార్టిషన్ అప్పుడు హిందువులు ముస్లింని ఊచకోత కోసారు, ఇక్కడ జెనోసైడ్ చేశారు అని చెప్పి దాంట్లో నెరేటివ్ తీసుకొచ్చాడు. దాని రెండింటిని కంపేర్ చేస్తూ. అదే దాంట్లో విక్టిమ్స్ కిల్లర్స్ గా మారారు. అదేనా బుక్? కరెక్ట్. విక్టిమ్స్ కిల్లర్స్ కరెక్ట్. అబ్సల్యూట్లీ. అదొక పుస్తకం. ఇంకో పుస్తకం కూడా రాశాడు. 2 పుస్తకాలు రాశాడు అతను. ఆ 2 బుక్స్ లో కూడా ఓవరాల్ నెరేటివ్ ఏంటంటే ఇది ముస్లిమ్స్ అన్న వాళ్ళు విక్టిమ్స్, హిందువులు అన్న వాళ్ళు అగ్రెసర్స్, వీళ్ళే చంపిన వాళ్ళు అని పోర్ట్రే చేసేటువంటి పరిస్థితి అతను గతంలో చెప్పాడు అతను. అలాగే మనకు నరేంద్ర మోదీని ముస్లిం జెనోసైడల్ పర్సన్ అని చెప్పి గుజరాత్ లో చాలా మందిని ఉచ్చగొత్త కోసాడు, జెనోసైడ్ చేశాడు. ఇటువంటి నారేటివ్స్ అన్ని కూడా తీసుకొచ్చాడు. అంటే అతను గెలవక ముందర అతని యొక్క భావజాలం ఎలా ఉండిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అబ్సల్యూట్ యాంటీ హిందూ హేట్రెడ్ ఉన్నటువంటి వ్యక్తి. దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే కనుక ఓట్ల కోసం హిందూ టెంపుల్ కి వెళ్ళాడు. హిందూ మందిరానికి వెళ్తే అతన్ని పిలిచి దండలు వేసి అతనికి షాల్వాలు కప్పి అతన్ని సత్కరించారు. ఆలయంలో టెంపుల్లో షూస్ కూడా ఇవ్వలేదు అతను. ఆలయంలో షూస్ కూడా ఇవ్వకుండా హిందువులు ఎలా పర్మిట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. అంటే మన వాళ్ళు సెల్ఫీల కోసం దేనికి ఎంత నీచమైన పరిస్థితిగా దిగజారడానికి అక్కడ ఉన్నటువంటి హిందువులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అంత బానిసపు మెంటాలిటీ ఉన్న వాళ్ళని తప్పకుండా అతను ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటున్నాడు. సో హిందువులు కూడా అతనికి ఓటేశారు. 2 ఇది హిందువులకు సంబంధించి. 2
మనకు జ్యూస్ కు సంబంధించి సరే గాజా జెనసైడ్ ఈ లైన్ ఎలాగో ఉన్నది. గాజాలో వీళ్ళు జెనసైడ్ చేస్తున్నారు, ముస్లిమ్స్ చంపేస్తున్నారు, ఇదొక లైన్ ఉండగా చాలా కీలకమైనది ఏంటంటే కనుక న్యూయార్క్ లో ఉన్న పోలీసు బూట్ మీకు తగిలిందంటే దాని వెనకాల ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఉంది అని చెప్పడం మొదలుపెట్టాడు. అసలు న్యూయార్క్ పోలీస్ కి ఇజ్రాయెల్ కి ఏంటి కనెక్షన్? అంటే పోలీస్ అన్నది జూయిష్ వాళ్ళ ఆలోచనతోటి జూయిష్ లాబీ వల్లనే ఇదంతా నడుస్తోంది. మీ మీద అత్యాచారాలన్నీ కూడా ఇజ్రాయెల్ చేయిస్తోంది అనే నేరేటివ్ తీసుకొచ్చాడు. ఎంత ఫేక్ నేరేటివ్ మనం అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి వ్యక్తి. సో దానికోసం ఏం చేశాడంటే తన క్యాంపెయిన్ లో కూడా డీఫండింగ్ పోలీస్ అని మొదలుపెట్టాడు. ఇది ఈ అల్ట్రా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. అక్కడ మనకు ఏఓసి కావచ్చు, అలెగ్జాండర్ కొట్టీస్ కావచ్చు, ఇలాన్ ఒమర్ కావచ్చు, లేదా మనకు బర్నీ శాండర్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడాను ఈ డీఫండింగ్ ఆఫ్ ద పోలీస్ గురించి అడుగుతారు. పోలీస్ కి శక్తి తీసేయాలట, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వకూడదుట. దాంతో సమాజమే వాళ్ళని ఇంటర్నల్ గా పోలీస్ చేసుకుంటారట. ఇప్పుడే అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడ ఎన్ని రేప్స్ చేస్తున్నారు, పెద్దవాళ్ళని ఎట్లా చంపుతున్నారు, వాళ్ళు ఎలా లూట్ చేస్తున్నారు చూస్తున్నాం మనం. పైపెచ్చి పోలీసుని డీఫండ్ చేయాలంటున్నాడు. సో అర్థం చేసుకోవచ్చు తన భావజాలం ఎలా ఉందో. ప్లస్ మనం చాలా దారుణమైనటువంటి విషయాలు అక్కడ చూసింది ఏంటంటే కనుక బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ వస్తే నేను అరెస్ట్ చేస్తానని చెప్పాడు. సో నువ్వెవరు అరెస్ట్ చేయడానికి? అది ఇంటర్నేషనల్ అఫెన్స్. యు ఆర్ ఓన్లీ ఏ సిటీ మేయర్, అంతే. ఒక పట్టణానికి మేయర్ మాత్రమే. నీకు అంతర్జాతీయంగా ఒక దేశానికి అధినేత అయినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి అధికారాలు నీకెవరు ఇచ్చారు? అరెస్ట్ చేయగలడా లేదా అది వేరే విషయం. కానీ ఇది ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు కదా. సో ఇటువంటి ఇంత అల్ట్రా ఇస్లామిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి తను పెద్ద విక్టిమ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లిబరల్స్, మన భారతదేశంలో ఉన్నటువంటి ఇల్లిబరల్స్ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కష్టాల్లో పైకి వచ్చాడు అని. ఎక్కడ కష్టాల్లో వచ్చాడు? తల్లి వచ్చేసి మీరా నాయర్, చెత్త చెత్త మిసిసిపి మసాలా, ఇటువంటివన్నీ ఎన్నో సినిమాలు తీసింది. ఆవిడకేం పైసలు తక్కువ లేదు, చాలా అద్భుతమైన జీవితం ఉండేది. తండ్రి బాగా చదువుకున్నటువంటి వాడు, అల్ట్రా లెఫ్టిస్ట్ అతను కూడా. అఫ్ కోర్స్ అతను గుజరాతీ బోరా కమ్యూనిటీ నుంచి వెళ్ళి అక్కడ ఉగాండాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో కాబట్టి ఇద్దరు కూడా సంపన్నమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇతను ఏం కష్టపడ్డాడో నాకు అర్థం కావట్లేదు. కానీ చాలా కష్టాల నుంచి బయటకు వచ్చాడని చెప్పి పోర్ట్రే చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ మన దేశంలో కూడా. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకున్నామంటే ఎటువంటి విషపూరితమైనటువంటి భావజాలంతో ఆ వ్యక్తి రోజు ఎన్నికయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్? ముస్లిం అక్కడ మేయర్ అయ్యాడు అన్న విషయం కానే కాదు. ముస్లిమ్స్ అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దాంట్లో మనకేం ఇబ్బంది లేదు. కానీ అతని భావజాలం ఏంటి అన్నది మనం ఈ బ్యాక్గ్రౌండ్ కానీ చూసి అతని పుస్తకాలు, అతని ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసామంటే ఇది మనకు ప్రాబ్లం. ఎవరో అడిగారు అతన్ని ఇంటిఫాదా అన్నది మనం ప్రపంచవ్యాప్తంగా మనం దీన్ని స్ప్రెడ్ చేయాలి అని ఎవరో స్టేట్మెంట్ ఇస్తే ఒక జర్నలిస్ట్ అడిగారు అతన్ని, ఈ స్టేట్మెంట్ మీరు ఖండిస్తారా అంటే దాన్ని ఖండించడం కూడా ఖండించలేదు. అంటే ఏంటి అర్థం? అంటే ఒక ఇంతఫాదా అన్నది మాట్లాడతారు. జిన్నా చాలా సెక్యులర్ అని చెప్పి పొగిడాడు ఆ పుస్తకంలో. సో అందుకని ఇటువంటి వ్యక్తి భావజాలం మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఎంత అంటే ఇస్లాం యొక్క టెర్రరిజం, ఇస్లాం యొక్క అరాచకత్వాన్ని దాన్ని మొత్తం ఒక వైట్ పెయింట్ వేసేసి మిగతా జ్యూస్, హిందూస్ మాత్రమే వీళ్ళు అగ్రెసర్స్, వీళ్ళే టెర్రరిస్ట్ అన్న విధంగా అతని యొక్క భావజాలం చాలా కాలంగా ఉంది. కాబట్టి అటువంటి భావజాలంతో అతను మేయర్ అయితే కనుక ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మనం లండన్ లో సాదిక్ ఖాన్ ఇస్లామిస్ట్ అజెండాని క్వాయిట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. మామూలుగా యూకేలో ఏంటంటే కనుక భారతదేశంలో మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. యూకేలో లిక్కర్ యాడ్స్ అనేవి చాలా ఓపెన్ గా వాళ్ళు చేసుకోవచ్చు. లిక్కర్ కంపెనీస్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవచ్చు. మన దేశంలో ఆఫ్ కోర్స్ మన ప్రభుత్వం దాన్ని రెస్ట్రిక్ట్ చేసింది. లిక్కర్ యాడ్స్ ని వాళ్ళ లండన్ మెట్రోలో దాని అడ్వర్టైజ్మెంట్స్ ని బ్యాన్ చేశాడు సాదిక్ ఖాన్. అంటే అక్కడ మెల్లిగా ఇస్లామైజేషన్ మొదలు పెట్టాడు. ఇప్పుడు మమతాని కూడా అది చేయబోతుంది. అంటే న్యూయార్క్ లో రెండు ఉండబోతున్నాయి, ప్రో ఇస్లాం అండ్ అంటే ఇస్లామాఫోబియాని ముందు తీసుకువెళ్ళడము, యాంటీ ఇస్లాం అని ఒక నేరేటివ్ క్రియేట్ చేసి హిందువుల మీద, జ్యూస్ మీద అతను టార్గెట్ చేయడం అన్నది మనం చూడబోతున్నాం. రెండు, ఈ అల్ట్రా లెఫ్టిస్ట్ అజెండా, అన్ని ఉచితాలు ఇవ్వడం, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ ఎవ్రీథింగ్, అన్ని ఫ్రీ 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 వీళ్ళకి ఇచ్చేసి బాగా సంపన్నులైనటువంటి వాళ్ళు, చాలా ఖర్చు పెట్టి వాళ్ళు చాలా కష్టపడి ఎన్ని సంవత్సరాలుగానో అక్కడ న్యూయార్క్ లో సంపదను, ఆస్తిని కూడగట్టుకున్న వాళ్ళ మీద దెబ్బ కొట్టబోతున్నాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే రెంట్ కంట్రోల్ అని పెడుతున్నాడు. ఇప్పుడు నేను $4 million, $5 million పెట్టి నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. దానికి సరిపడినంత రెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. అది పే చేయగలిగిన వాడు, అంత రెంట్ కట్టగలిగిన వాడే నాకు కిరాయిదారుగా వస్తాడు.
అంటే వాడు ఇంకెవడో మర్చెంట్ బ్యాంకింగ్ లో పనిచేసేవాడో లేదా ఇంటర్నేషనల్ ఏదో దేశానికి సంబంధించిందో ఏదో ఎవడో ఉంటాడు. అంత రెంట్ పే చేసి న్యూయార్క్ లో ఉండగలిగినటువంటి శక్తి ఉన్నవాడు వాళ్ళు మాత్రం ఉండగలరు. మిగతా వాళ్ళు సబబ్స్ లో వెళ్ళిపోతారు. ఆ రెంట్ నేను కంట్రోల్ చేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు నాకు నెలకు $1 మిలియన్ రెంట్ వస్తే గనక అది $100,000 కంటే నువ్వు చార్జ్ చేయడానికి వీల్లేదు అంటున్నాడు. దాంతోటి పనికిమాలిన చెత్త అంత అవ్వడానికి ఎవరికి కెపాసిటీ లేదో, న్యూయార్క్ లో ఉండడానికి అర్హత లేదో, అటువంటి అంత హై ఎండ్ ఎకానమీలో తట్టుకునేటువంటి శక్తి లేదో వాళ్ళనందరినీ తీసి అక్కడ పెట్టబోతున్నాడు. సిరియా నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మనకు నార్త్ ఆఫ్రికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి వచ్చేటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడ పెట్టబోతున్నాడు. సో మనకు ఇప్పుడు మనం మన భారతదేశంలో చూద్దాం. ఇప్పుడు కోకాపేటో లేకపోతే మనకు జూబ్లీ హిల్స్ లోనో మనకు రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంత రెంట్స్ ఉండడానికి వీల్లేదు. 5,000 నేను పెడతానంటే దాని అర్థం ఏంటి? అంత ఆస్తి పెట్టుకున్న వాళ్ళకి దానికి సరిపడిన రిటర్న్స్ రావాలి కదా! కాబట్టి దాని మీద దెబ్బ కొట్టబోతున్నాడు. అంటే వైట్ అమెరికన్స్ కి దెబ్బ తగులుతుంది. ఫస్ట్ మేజర్ ఇంపాక్ట్. బికాస్ ఆ మెజారిటీ వాళ్ళే కదా వైట్ అమెరికన్స్ అక్కడ. సో అందుకనే అతను ఓట్ బ్యాంక్ తయారైపోయింది న్యూయార్క్ లో. ఈ కానీ లాటిన్ అమెరికా నుంచి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది మీరన్నది కరెక్ట్ యాక్చువల్లీ. వైట్ అమెరికన్స్ మీద దెబ్బ కొడుతూ ఉన్నాడు. కానీ అదే వైట్ అమెరికన్స్ ఇప్పుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ విషయంలో మాత్రం మళ్ళీ వాళ్ళ స్టాండ్ మన లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. సో వాళ్ళకు హిందువులు విలన్లుగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళ మనస్తత్వంలో కూడా సమస్య ఉంది కదా! అందుకే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు డెఫినెట్ గా వస్తారు ఆబ్వియస్లీ. వెల్ అదే మన ప్రాబ్లం. అక్కడ డెమోక్రాట్స్ వల్ల, రిపబ్లికన్స్ వల్ల ఇద్దరి వల్ల చెడినటువంటి సమాజం ఏంటంటే హిందూ సమాజం. అమెరికాలో ఈరోజు హిందూ సమాజమే భయంకరంగా దెబ్బతింది. జ్యూస్ కి పవర్ అన్న ఉంది వాళ్ళ పవర్ అన్న ఎక్స్‌ప్లోర్ చేయగలరు జ్యూస్. జ్యూస్ వాళ్ళు థింక్ ట్యాంక్స్ తర్వాత పాలసీ మేకింగ్ లో వాళ్ళ గ్రిప్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. ముస్లిమ్స్ నంబర్ గేమ్ ఆడుతున్నారు. నంబర్స్ ఇప్పుడు జోరాన్ మమ్దాని వచ్చాడంటే నంబర్ గేమ్ ఆడుతున్నారు. నంబర్స్ లో వాళ్ళు పుష్ చేయగలుగుతున్నారు. ప్లస్ ఈవెన్ నేరేటివ్ వార్ లో కూడా వాళ్ళు గెలుస్తున్నారు. వాళ్ళును ఈ అల్ట్రా లెఫ్టిస్ట్ ఇద్దరు కలిసిపోయారు కాబట్టి మనకి యూనివర్సిటీస్ లో అంతా కూడా మనం ఇంతిఫాదా అనడము, తర్వాత రివర్ టు సీ పాలెస్టైన్ ఈజ్ వన్ అనడము, యాంటీ జ్యూ నెరేటివ్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈవెన్ సో కాల్డ్ వైట్ క్రిస్టియన్స్ లో కూడా ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రో పాలెస్టైన్, యాంటీ ఇజ్రాయెల్ మనం చూస్తున్నాం. సో ఇస్లాం చాలా అగ్రెసివ్ గా అక్కడ అమెరికాలో అది పెరుగుతోంది. రెంట చెడ్డ రేవడి ఇద్దరు ముందర నలిగిపోతున్నటువంటి సమాజం అనేది హిందూ సమాజం. హిందువులు. వీళ్ళు అటు డెమోక్రాట్స్ ని వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఆ డెమోక్రాట్స్ అందరూ కూడా ఇస్లామోఫోబియా అంటారు, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళనేమో వీళ్ళు పిలిపించి వాళ్ళ ఆలయాల్లో, టెంపుల్స్ లో వాళ్ళకి సన్మానాలు చేస్తారు. వాళ్ళ సెల్ఫీలు తీసుకోవడానికి వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు డిన్నర్ హోస్ట్ చేస్తే కనుక మాక్సిమం డొనేషన్స్ ఇచ్చేది వీళ్ళే. మన భారతీయుల మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే వాళ్ళకి డొనేషన్లు ఇస్తారు. దేనికి? ఒక సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో వేసుకోవడానికి. వీళ్ళ దరిద్రం అది. ఇంతకంటే వాళ్ళు ఆలోచన చేయరు. పోనీ రిపబ్లికన్స్ చూద్దామంటే రిపబ్లికన్స్ అల్ట్రా క్రిస్టియన్స్ అవుతున్నారు. ఆ అల్ట్రా క్రిస్టియానిటీలో వాళ్ళు టార్గెట్ హిందువులు, జ్యూసే వాళ్ళకు కూడా. సో అటు కాక ఇటు కాక నలిగిపోతున్న సమాజం ఇది. మనకున్నటువంటి శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. మనకున్నటువంటి ధనం కానీ ఇప్పుడు జ్యూస్ వాళ్ళు కూడా మైనారిటీలోనే ఉన్నారు అమెరికాలో. కానీ వాళ్ళు అసర్ట్ చేయగలుగుతున్నారు. వాళ్ళు పొలిటికల్ అసర్ట్ చేయగలుగుతున్నారు. జూయిష్ సమాజం కూడా వర్టికల్ గా చీలి ఉంది. రమారమి 50-60% డెమోక్రాట్స్ సపోర్ట్ చేస్తారు. అబౌట్ 40-50% రిపబ్లికన్ సపోర్ట్ చేస్తారు. ఆ సమాజం కూడా చీలి ఉంది. అయినా కానీ వాళ్ళ పాలసీ అమెరికాలో థింక్ ట్యాంక్స్, వాళ్ళ పెంటగన్, వాళ్ళ వైట్ హౌస్ వీళ్ళన్నిటిని కూడా వీళ్ళు డామినేట్ చేయగలుగుతున్నారు. మనం ఎక్కడున్నాం? సో మన సమాజం కూడా చీలి ఉంది. అయినా కానీ కూడా మనం ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ తీసుకురాలేకపోతున్నాం కాబట్టి ఈ రోజు హిందువులను వాళ్ళు టార్గెట్ చేస్తుంటే మన దగ్గర నుంచి రెస్పాన్స్ లేనటువంటి పరిస్థితి. అది చాలా దారుణమైన పరిస్థితి. జోరాన్ మమ్దాని యొక్క విజయం ఆ దృష్టిలో చూడాలి. ఇంకా కీలకమైంది ఏంటంటే కనుక ఆ సమాజంలో మనకి జినీ కోషంట్ అంటారు. అంటే సంపన్నులైన వాళ్ళకిను తర్వాత అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి మధ్యలో వ్యత్యాసం ఎంత ఉన్నది అని ఒక స్టాటిస్టిక్ ఉంటుంది. ఆ జినీ కోషంట్ ఈ రోజు అమెరికాలో భయంకరంగా దారుణంగా తయారవుతుంది. ఎస్పెషల్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చిన వాళ్ళందరూ సోషల్ సెక్యూరిటీ ఆధారంగా వాళ్ళు ఉంటున్నారు. ఇందాక నువ్వు ఒక పదం వాడావు, క్యాపిటలిస్ట్ సిటీ అని న్యూయార్క్ అని చెప్పావు. క్యాపిటలిస్ట్ అన్నదాని పరిభాషలో క్యాపిటలిజం ఏంటంటే కనుక మత్స్య న్యాయం అంటారు. మత్స్య న్యాయం అంటే చిన్న చేపని పెద్ద చేప తినేస్తుంది. కాబట్టి బతకడానికి వీల్లేదు. సో అటువంటి పాలసీస్ మనకు న్యూయార్క్ లో చూస్తే ఏమవుతుందంటే అల్ట్రా రిచ్ అయిపోతున్నారు. కింద ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళకి స్కోపే లేదు. వాళ్ళు ఆఖరికి చాలా మంది పని చేయడానికి ఇష్టం కూడా లేదు. వాళ్ళు సోషల్ సెక్యూరిటీతో బతికేస్తుంటారు.
వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్, వాళ్ళు వీధుల్లోనే వాళ్ళు టాయిలెట్స్ చేయడము, వాళ్ళు క్లెన్లీనెస్ లేదు, ఎంత దారుణంగా క్రైమ్స్ పెరిగిపోయినాయి అక్కడంతా. వాళ్ళకు ఆ సమాజాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ అది వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడి, ఒక గ్రూప్గా ఏర్పడి ఎస్టాబ్లిష్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయకుండా ఉన్నంత వరకు వీళ్ళు నడిపిస్తుంటారు. అది వాళ్ళ క్యాపిటలిస్ట్ పరిభాష. 2 రోజుల క్రితం మనకు ఎలాన్ మస్క్ కి $1 ట్రిలియన్ జీతం అనౌన్స్ చేసింది వాళ్ళ బోర్డు. $1 ట్రిలియన్ ఫస్ట్ వ్యక్తి ప్రపంచంలో. సో ఎక్కడ $1 ట్రిలియన్ వీడికి రోజు ఉచితంగా వీడిచ్చి మేపి వాళ్ళని వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి? అలా మేపి ఈ రోజు వాళ్ళు డెమోక్రాటిక్ ఓట్ బ్యాంక్ గా తయారయ్యారు వీళ్ళందరూ కూడా. ఆల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఓటేస్తారు. ఎల్జీబీటీక్యూ అని తయారు చేశారు. ఎల్జీబీటీక్యూ అందరూ కూడాను డెమోక్రాట్స్ ఓటేస్తారు. అంటే ఓట్ బ్యాంక్ ని తయారు చేసుకున్నారు వాళ్ళు. చాలా కాలంగా ఇటువంటి వాళ్ళకందరూ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు తయారు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ అజెండానే ముందరకు వెళ్తుంది. సో సమాజం ఎలా చీలిపోతుంది. యాక్చువల్గా ఇది ఈ యొక్క సెక్షన్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది యాక్చువల్ కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీలో మాట్లాడవలసినటువంటి విషయం. ఇది అందుకని మనం నంబర్ 1 టాపిక్ గా మాట్లాడుతున్నాం. కానీ ఆ సమాజం ఎట్లా క్షీణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం గ్యారంటీ, ఇది డొనాల్డ్ ట్రంప్ ఓటమిగా మనం భావించడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ న్యూయార్క్ లో మనకు రిపబ్లికన్ పార్టీ ఎక్కడా లేదు, రేస్ లో లేదు. రిపబ్లికన్ పార్టీ రేస్ లోనే లేదు. బ్లూ స్టేట్. అక్కడ ఏంటంటే కనుక మోడరేట్ డెమోక్రాట్ కుమావుకిను అల్ట్రా లెఫ్టిస్ట్ మనకు మమ్దాని మధ్యలో యుద్ధం కింద మనం భావించాలి. కుమావు ఓడిపోయిన తర్వాత, ప్రిలిమ్స్ లో ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశాడు. ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసిన కుమావుని డొనాల్డ్ ట్రంప్ కూడా ఎండోర్స్ చేశాడు. రిపబ్లికన్ క్యాండిడేట్ ఓన్లీ 7% ఓట్స్ వచ్చాయి. సో అందుకని మనకు అది క్లాష్ విత్ ఇన్ డెమోక్రాట్స్ అని అర్థం చేసుకోవాలి. ఇంతవరకు ఏంటంటే మోడరేట్స్ అండ్ మిడిల్ పాత్, అంటే లెఫ్ట్ ఆఫ్ సెంటరిస్ట్ కానీ కొద్దిగా లెఫ్ట్ లో ఉన్నటువంటి మనకు ఒబామా కావచ్చు, మనకు హిల్లరీ క్లింటన్ కావచ్చు, మనకు జో బైడెన్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా, మనకు గెవిన్ న్యూసమ్ మనకు కాలిఫోర్నియా గవర్నర్, వీళ్ళందరూ కూడా లెఫ్ట్ ఆఫ్ సెంటర్ ఉంటారు. వీళ్ళ యొక్క ప్రభావం నుంచి జొరాన్ మమ్దాని అన్నటువంటి వ్యక్తి ఇట్స్ మేజర్ సక్సెస్ స్టోరీ ఫర్ అల్ట్రా లెఫ్టిస్ట్ వింగ్ ఆఫ్ డెమోక్రాట్స్. రాబోయే లీడర్స్ కూడా ఈ సక్సెస్ మోడల్ చూసి వాళ్ళు కూడా ఇంకా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునేటువంటి ప్రమాదం ఉంది. సో ఇది కనుక జరిగితే కనుక అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటలిస్ట్ వీళ్ళందరూ కూడా మరి ఏమవుతారో చూడాలి. ఆల్రెడీ మనం అఫ్కోర్స్ ఇవన్నీ స్పెక్యులేషన్సే. ఫ్లోరిడాకి షిఫ్ట్ అవ్వాలి, చాలా మంది న్యూయార్క్ ను వదిలేసి ఫ్లోరిడాకి వెళ్ళాలి అన్న దిశగా మనం చర్చలు వింటున్నాం మనం. బట్ జొరాన్ మమ్దాని కనుక నిజంగా అతను క్యాంపెయినింగ్ లో చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తే, అన్ని ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళి సంపన్నులైనటువంటి వాళ్ళ మీద ఇటువంటి రెస్ట్రిక్షన్స్, టారిఫ్స్, ట్యాక్సెస్ వేయడము, వాళ్ళ రెంట్ కంట్రోల్స్ ఇవన్నీ తీసుకొచ్చాడంటే మాత్రం న్యూయార్క్ అన్నటువంటి ఒక సక్సెస్ స్టోరీ, ఒక డ్రీమ్ అన్నది క్రమేపీ చచ్చిపోతుంది. సో గుడ్ లక్ టు అమెరికన్. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని పెట్టి పోషించారు కాబట్టి క్రమేపీ వెస్టర్న్ సొసైటీ అంతా కూడా ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ యొక్క దెబ్బకు వాళ్ళు క్షీణించేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. సో కాల్డ్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్, వాళ్ళ డ్రీమ్ సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను రాబోయే రోజుల్లో ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో సర్వనాశనం అయ్యేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నారు. గుడ్ లక్ టు అమెరికా, అంతకంటే మనం ఇంకేం చెప్పలేము. కరెక్ట్ సార్, కరెక్ట్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి కొన్ని. పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాన్కనా సాహెబ్ కి వెళ్ళడానికి మన గురునానక్ జీ జయంతి రోజున సిక్కుల బృందం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. సిక్కులు, హిందువులు అందరూ ఉన్నారు. కాకపోతే సిక్కులను అలో చేశారు కానీ హిందువులందరినీ కూడా వెనక్కి పంపించారు. సో 14 మంది హిందూ పిల్గ్రిమ్స్ ని వెనక్కి పంపించారు. తర్వాత ఇదేదో డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదని ఇంకేదో రీజన్స్ చెప్తున్నారని, లిటరల్లీ మీరు హిందువులు కాబట్టే మిమ్మల్ని వెనక్కి పంపిస్తున్నామని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఒకసారి దీని డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్లీ హిందూస్ ని ఎందుకు ఆపారు అనే దానికి సంబంధించిన వివరాలు చెప్తారా సార్? ఇది చాలా డేంజరస్ యాక్షన్. ఇది దీంట్లో అందరి ఫెయిల్యూర్ ఉంది. భారత ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది, సిక్ సమాజం ఫెయిల్యూర్ ఉంది. పాకిస్తాన్ చేసేటువంటి ఈ విధమైనటువంటి టాక్సిక్, విషపూరితమైనటువంటి అజెండా, హిందువులు సిక్కులు వేరే అన్నటువంటి ఒక నేరేటివ్ ఏదైతే ఉందో దానిని వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు. ఇది సిక్ పిలిగ్రిమేజే కాబట్టి హిందువులు ఇక్కడ రావడానికి వీల్లేదు, హిందువులకి ఇక్కడ ఆస్కారం లేదు అన్నటువంటి ఒక నేరేటివ్ పాకిస్తాన్ ముందు తీసుకెళ్ళింది. సో హిందువులని అదే పనిగా వాళ్ళు రిజెక్ట్ చేయడంతో అసలు అక్కడ సిక్ యాత్రికులు ఎందుకు వెళ్ళారు? మేము వెళితే కనుక మా హిందూ యాత్రికులు కూడా మాతో వస్తేనే మేము వెళ్తామని వాళ్ళు ప్రొటెస్ట్ చేసి వెళ్లకుండా ఉండవలసింది, వాళ్ళు కూడా ఆగిపోవాల్సింది. అప్పుడు పాకిస్తాన్ మనం కౌంటర్ చేసి ఉండొచ్చు. 2, భారత ప్రభుత్వం దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంటి?
భారత ప్రభుత్వం యాక్చువల్ గా కర్తార్పూర్ కారిడార్ కావచ్చు, లేదా ఈ సిక్ పిలిగ్రిమ్ యాత్రకు వెళ్ళడం అంతా కూడా బ్యాన్ చేసింది ఇంతవరకు కూడా. ఈ వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఏమమ్మా పర్మిట్ చేయండి, మేము వెళ్తాం అనేసరికి పర్మిట్ చేశారు. కానీ అక్కడ కండిషన్ పెట్టవలసింది. అక్కడ భారతదేశం నుంచి ఎవరైనా వెళ్తారు. మీరు కనుక ఇటువంటి రెస్ట్రిక్షన్స్ పెడితే గనక మేము దీన్ని పర్మిట్ చేయము అని చెప్పవలసింది. అది చేయలేదు. ఈ హిందువులని వాళ్ళు వెనక్కి పంపించిన తర్వాత భారత ప్రభుత్వం నుంచి ఏదో ఒక కౌంటర్ కూడా ఉండవలసింది. దాన్ని కండెమ్ చేయవలసింది, ఏదో చేయవలసింది. ఏమీ రాలేదు మన దగ్గర నుంచి. సో అందుకని ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. పాకిస్తాన్ అజెండా అన్నది వాళ్ళు చాలా అద్భుతంగా చాకచక్యంగా చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. మన దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ కూడా లేదు. ఫస్ట్ సిక్ సమాజం ఫెయిల్ అయింది. సిక్ సమాజం కూడా పాకిస్తానీ నేరేటివ్‌ని యాక్సెప్ట్ చేసినట్టే మనం అనుకోవాలి. అంటే హిందువులు, సిక్కులు అన్నవాళ్ళు వేరే మతాలు అన్నటువంటి పాకిస్తానీ నేరేటివ్‌ని వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? 2 భారత ప్రభుత్వం రెస్పాన్స్ ఎందుకు ఇంత వీక్‌గా ఉంది? ఈ 2 కూడా మనం చాలా మనకు ఒక డీప్‌గా ఆలోచన చేయవలసినటువంటి విషయాలు. గతంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే కశ్మీర్‌లో ఊడీను, తర్వాత మనకు ఇక్కడ చికోటి, రావ్లాకోట్ మనకు జమ్మూలో ఈ 2 ప్రాంతాల్లోనే వాళ్ళు ఎల్ఓసి ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ పెట్టారు. మనుషులు వెళ్ళడం ఇవన్నీ పర్మిట్ చేసింది పాకిస్తాన్. ఆ 2 కూడాను సున్నీ మెజారిటీ ప్రాంతాలు. షియా మెజారిటీ ఉన్నటువంటి కార్గిల్, స్కర్దూకి వాళ్ళు ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే హిందువులు శారదా మందిరానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. భారత ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుందండి అసలు? అంటే వాళ్ళ సున్నీ అజెండా మాత్రమే వాళ్ళు ముందు తీసుకువెళ్తున్నారు. మిగతా వాటికి సంబంధించి మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? సో ఇది కన్సిస్టెంట్ గా మనకి ఈ ప్రాబ్లం ఉంది. మనం అంటే అన్ని మోదీ గారు చేస్తున్నారు, జయశంకర్ గారు చేస్తున్నారు అని మనం అనడానికి వీలేదు. వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమెరికాని హ్యాండిల్ చేయాలి, చైనాని హ్యాండిల్ చేయాలి, చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. అడ్మినిస్ట్రేషన్, మన ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఆఫీసులో రెస్పాన్స్ ఏంటి? తర్వాత ఏదో స్టేట్మెంట్ వస్తుంది, నాకు తెలిసి జైస్వాల్ గారు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ స్టేట్మెంట్ ఇస్తారు, నేను కండెమ్ చేస్తున్నామని చెప్తారు. ఇట్స్ టూ లేట్. సో మన మన ప్రభుత్వ యంత్రాంగం అనేది అడ్మినిస్ట్రేషన్, మన సిస్టమ్ ఏదైతే ఉందో అది ఈ మతాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నామని వాళ్ళు నోరు మూసుకుంటారు. స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏముంటుందంటే ఏ దేశంలో అయినా కానీ ఎవరిని పర్మిట్ చేయాలి, ఎవరిని పర్మిట్ చేయకూడదు అన్నది ఆ ప్రభుత్వాన్ని మీద నిర్ణయం వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అంటారు. ఫర్ ఇన్స్టెన్స్, వీసా ఇస్ నాట్ అ గ్యారంటీ. వీసా ఇచ్చినంత మాత్రం ఆ దేశంలో వెళ్ళడానికి మీకు అధికారం ఉంది అని ఎవరు చెప్పలేరు. వీసా ఇచ్చినా కానీ కూడా మళ్ళీ డిపోర్ట్ చేయొచ్చు. మనం కూడా చేసాం కదా, హిందీ స్కాలర్ వీసా ఉంది ఆవిడకి, ఇక్కడ వచ్చినా కానీ ఇక్కడ నుంచి మనం డిపోర్ట్ చేసాం మనం. కాబట్టి అలాగే పాకిస్తాన్కి అధికారం ఉంది అని మనం అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మతపరమైనటువంటి ఒక వార్ఫేర్ ఏదైతే ఉందో దానిని మనం ఎఫెక్టివ్ గా కౌంటర్ చేయాలి, సైకలాజికల్ గా కౌంటర్ చేయాలి. అక్కడ సిక్ సమాజం ఫెయిల్ అయింది, తర్వాత భారత ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది నా ఉద్దేశం. అది చాలా డేంజరస్ జరిగినటువంటి ఘటన, దీన్ని ఖండించాలి. నెక్స్ట్ ఏదైతే ఇక్కడి నుంచి సిక్కులు వెళ్లాలో అది భారత ప్రభుత్వం బ్యాన్ చేయాలి. అన్లెస్ మేము పంపించే హిందువులను కూడా యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ టైం దీన్ని మేము ఈ యాత్రను పర్మిట్ చేస్తామని భారత ప్రభుత్వం క్లియర్ స్టాండ్ తీసుకోవాలి అని డిమాండ్ చేయాలి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో భూభాగం జమ్మూ కాశ్మీర్ లో జెన్జీ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. యాక్చువల్లీ జెన్జీ ప్రొటెస్ట్లు మన దగ్గర జరగాలని చాలా మంది కోరుకుంటున్నారు కానీ జెన్జీ ప్రొటెస్ట్లు జరగట్లేదు. సో నేను యాక్చువల్లీ దాని మీద ఒక స్పెసిఫిక్ వీడియో చేయాలని ఇప్పుడే నేను చదువుతున్నాను. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో భజన్ క్లబ్బింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది యాక్చువల్లీ మన భారతదేశంలో. అందరూ మన దగ్గరేమో ఒక జెన్జీ అంతా కూడా కల్చర్ ని ఎక్కువ సెలబ్రేట్ చేసుకునే ఒక ప్రయత్నంలోకి వెళుతున్న సందర్భం ఉంది. సరే, నేను అది వేరే టాపిక్ లేండి. బట్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో జెన్జీ ప్రొటెస్ట్లు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. చాలా రోజుల నుంచి కొంత శాంతియుతంగానే మొదలైన ప్రొటెస్ట్లో ఒక అన్నోన్ గన్ మెన్ ఎవరో వచ్చి గన్ కాల్పులు జరపడము, దాంతో ఒక్కసారిగా అల్లర్లు పెరగడము, ఇప్పుడు చాలా సీరియస్ పరిస్థితులే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో నెలకొన్నాయి. సో ఇది ఎటు దారి తీస్తుంది? వివరాలు ఏంటి అసలు చెప్తారా? సాయి, నువ్వు కొంచెం మళ్ళీ తప్పులు అడుగు వేసినట్టున్నావు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కాదు, అది పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్. జేకే ఇదంతా నేరేటివ్ వార్. కాశ్మీరీ భాష మాట్లాడే ఒక గ్రామం కూడా పాకిస్తాన్ అధీనంలో లేదు. వాడు కశ్మీర్ పేరిట వాడు 80 ఏళ్ళు రాజకీయం చేశాడు. మనం దానికి విక్టిమ్స్ అయ్యాం మనం. కాబట్టి నేను పొరపాటు కూడా పిఓకే అనకూడదు, మనం పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత లదాఖ్ అనాలేమో అసలు. యాక్చువల్లీ లదాఖ్ అంతా కూడా లదాఖ్ కిందకి వస్తుంది పాత రోజుల్లో కదా. కరెక్ట్, గిల్గిట్ బాల్టిస్తాన్. బట్ ఈ ముజఫరాబాద్, రావ్లాకోట్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా వెస్టర్న్ జమ్మూ అని పిలవాలి. పాక్ ఆక్రమిత వెస్టర్న్ జమ్మూ అని పిలవాలి. అక్కడ కశ్మీర్ ఏం లేదు.
కానీ పిఓజేకే అనొచ్చు. ఎందుకంటే అది రాజా హరిసింగ్ యొక్క జమ్మూ కాశ్మీర్ రియాసత్ లో ఒక భాగం కాబట్టి దాన్ని అలా పిలవచ్చు. దానికి ఇబ్బంది లేదు. కరెక్ట్ డెఫినేషన్ అంటే వెస్టర్న్ జమ్మూ అది. అక్కడ జమ్మూ మనకు డోగ్రీ, సరాయికి, తర్వాత మనకు పంజాబీ మాట్లాడేటువంటి ప్రాంతాలే వాడి అధీనంలో ఉన్నాయి. కశ్మీరీ భాష మాట్లాడేటువంటి ప్రాంతాలు వాడి అధీనంలో లేవు. తారిక్ ఫతే ఆయన బతుకున్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పేవారు. మీరు పాకిస్తాన్ తోటి కశ్మీర్ మీద ఎప్పుడైనా చర్చలు చేస్తే గనక మీ దగ్గర నుంచి కశ్మీరీ భాష మాట్లాడే ముస్లింని పెట్టండి మీరు అక్కడ. వాడు ఆ సైడ్ కశ్మీరీ భాష మాట్లాడేటువంటి ముస్లిం వాడు పెట్టలేడు వాడు. కాబట్టి మీరే నేరేటివ్ వార్లో గెలుస్తారు అని చాలా చెప్పేవాడు అతను. ఎనీవే అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు అగైన్ ఈ జెన్ జీ అన్నది ఒక ఊతపదం అయిపోయింది. ప్రతి దగ్గర జెన్జీ 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 అంటున్నారు. జెన్జీ ఎక్కడ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడ చూసినా కానీ ఫర్ ఇన్స్టెన్స్ బంగ్లాదేశ్ జెన్జీ అన్నారు. బంగ్లాదేశ్ జెన్జీ ఎక్కడ ఉంది? పిల్లలేమో వాళ్ళు రిజర్వేషన్స్ తగ్గించండి అని అజిటేట్ చేశారు. రిజర్వేషన్స్ ఎప్పుడో 71 1971 యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి వాళ్ళ పిల్లలకు మనవాళ్ళకి అందరికి రిజర్వేషన్స్ ఉండినాయి. ఓపెన్ కోటాలో ఓన్లీ 20-30% మాత్రమే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండినాయి. కాబట్టి ఈ రిజర్వేషన్స్ తగ్గించండి అని వాళ్ళు అజిటేట్ చేశారు. ఆ అజిటేషన్ హైజాక్ చేసి రెజ్యూమ్ చేంజ్ శక్తులు వచ్చి టేక్ ఓవర్ చేసినాయి. దానికి జెన్జీ పేరు పెట్టారు. సేమ్ థింగ్ మనకు నేపాల్లో కూడా అదే పరిస్థితి. జెన్జీ ఎక్కడున్నారు? వాళ్ళకి కావాల్సింది టిక్ టాక్ లో, వాళ్ళకి కావాల్సిన ఫేస్బుక్ లు, మనకు ఇంటర్నెట్ యాక్సెస్, గూగుల్, మనకి ఇవే కావాలి వాళ్ళకి. ఆ యాక్సెస్ కట్ చేసింది కాబట్టి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాలు చేశారు. ప్రభుత్వం ఎప్పుడైతే దాన్ని రెస్టోర్ చేసిందో వాళ్ళకి కావాల్సినవి అయిపోయినాయి కదా. మరుసటి రోజు ఈ ప్రధాన మంత్రి ఇండ్లను, తర్వాత వాళ్ళ పార్లమెంట్ ని, కోర్టుని తగలబెట్టింది ఎవరు? ఈ పిల్లలు కాదే, అది వేరే శక్తులు చేసాయి. కానీ నేను జెన్జీ అని ట్యాగ్ వేసేసారు. పిఓజేకలో కూడా అదే పరిస్థితి. పిఓజేకలో యూనివర్సిటీ ఉంది అక్కడ, ఆజాద్ జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీలో పిల్లలకి వాళ్ళకు ఫీజు పెంచారు, గణనీయంగా ఫీజు పెంచారు. ఫీజు పెంచితే కానీ ఫీజు తగ్గించండి, మేము తట్టుకోలేము, మాకు అంత ఆదాయం లేదు, మా దగ్గర దాన్ని అఫోర్డ్ చేయలేము, మేము తగ్గించమని వాళ్ళు అజిటేషన్ మొదలు పెట్టారు. అక్కడ నువ్వు ఇందాక చెప్పినట్టు కాల్పులు జరిగినాయి. కాల్పులు జరిగి ఒక స్టూడెంట్ ఇంజరీ అయితే కనుక అఫ్ కోర్స్ పిల్లలు కదా, చిన్న వయస్సు, వాళ్ళు అజిటేషన్, వాళ్ళు చాలా ఆవేశంతో ఆక్రోషంతో వాళ్ళు వీధుల్లోకి దిగి అజిటేట్ చేయడం మొదలు పెట్టారు. సో పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలిసింది ఒకటే, ఫైర్ ఫైర్ ఫైర్, షూట్ షూట్ షూట్. సో అది ఎంతకాలం సస్టైన్ అవుతుంది? కాబట్టి దాన్ని జెన్జీని ఆధారంగా ఇంకెవరన్నా శక్తులని టేక్ ఓవర్ చేస్తే గనక అప్పుడు ఆ అజిటేషన్కి ఏదైనా ఫలితం వస్తుంది. కానీ జెన్జీ అనేది వాళ్ళకు ఉన్న చిన్న చిన్న కోరికలకు సంబంధించి ఏవో అజిటేషన్ చేస్తున్నారు. ఆ జెన్జీ పేరు పెట్టి వేరే శక్తులు దాన్ని హైజాక్ చేసేది మనం చూసాం. పిఓజేకేలో అది జరగదు. ఎందుకంటే పిఓజేకేలో మొత్తం నేరేటివ్ పాకిస్తాన్ కంట్రోల్ చేస్తోంది కాబట్టి చిన్న చిన్న అజిటేషన్స్ వాళ్ళు ఒకటి దాన్ని మేనేజ్ చేసుకుంటారు, రెండు అణగదొక్కేస్తారు వాళ్ళు. షహబాజ్ షరీఫ్ గతసారి గొడవలు అయినప్పుడు ఏం చేశాడంటే దాని సబ్సిడీలు, మనకు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కావచ్చు, లేదా మనకు గోధుమల సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ రిస్టోర్ చేశాడు. రిస్టోర్ చేసి ఏదో తగ్గించాడు. ఇప్పుడు అంతే, చిన్నపిల్లలు అజిటేట్ చేశారు. మనకు యూనివర్సిటీస్లో ఇటువంటి గొడవలు అవుతుంటాయి కదా, అటువంటి దాన్ని మళ్ళీ అణిచేస్తారు. ఇది కనుక ఇంత ఒక లిమిట్ దాటి వెళ్ళిందంటే కానీ ఆర్మీ వచ్చి దాన్ని షూట్ చేస్తుంది, 100-200 మంది చంపుతారు. దానివల్ల ప్రపంచం ఎవరు పట్టించుకోరు. ఒక గాజాలో ఒక పాలస్తీన్ చచ్చిపోతే మాత్రం గొగ్గోలు పెట్టి ప్రపంచం అంతా అరుస్తుంది. కానీ అదే ముస్లిమ్స్ ఇక్కడ పిఓజేకలోనో లేకపోతే ఇంకెక్కడనో వాళ్ళు చనిపోతే కానీ ఎవరు పట్టించుకోరు. సో ఇది ఒక పెద్ద నెరేటివ్ వార్. ఆ నెరేటివ్ వార్ లో పాకిస్తాన్ కి ఫ్రీ హ్యాండ్ ఉంది. అమెరికా కానీ, యూరోప్ కానీ, ఆఖరికి భారతదేశం కూడా మనం దాని మీద రెస్పాండ్ అయ్యి అవ్వము. అక్కడ అంత గొడవలు అవుతుంటే పిఓజేకే మనదే కదా, మనదే మనం చెప్తున్నాం కదా, పార్లమెంట్ సాక్షిగా వస్తున్నాం కదా, మనం ఎందుకు దాన్ని కౌంటర్ చేయట్లేదు? మనం కౌంటర్ చేయాలి కదా. మనం కనీసం ఒక ప్రొటెస్ట్ పెట్టాలి. వీళ్ళు టెక్నికల్ గా భారత పౌరులు వీళ్ళందరూ వాళ్ళ మీద కాల్పులు చేసినందుకు మేము ఖండిస్తున్నాం, కనీసం స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి కదా. అది కూడా లేదు మన దగ్గర నుంచి. ఈ నేరేటివ్ వార్ లో పాకిస్తానే గెలుస్తుంది ప్రతి దగ్గర కూడా మనం చూసామంటే. కాబట్టి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా దీన్ని అణచివేస్తారు. అంతకంటే అది పెద్ద ముందుకు వెళుతుంది నేను అనుకోను. కానీ వాళ్ళ అజిటేషన్ నిజంగా జెన్యూన్ అజిటేషన్. వాళ్ళకు వాళ్ళ వాళ్ళ స్తోమత కంటే చాలా విపరీతంగా ఎక్కువ వాళ్ళు ఇవన్నీ వేశారు, ఫీజులన్నీ చార్జ్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వం పిఓజేకేలోను, తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ లోను పావర్టీ లెవెల్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. మిగతా పాకిస్తాన్ ఒక ఎత్తు అయితే ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు, అక్కడ ఏమీ లేదు. ఆదాయం వాళ్ళకి ఏమైనా సంపాదించుకోవాలంటే లాహోర్, కరాచీ, తర్వాత మనకు ఇస్లామాబాద్, రావల్పిండి ఇక్కడికి వెళ్లాల్సిందే. కానీ వాళ్ళకు పిఓజేకేలో కానీ మనకు గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ వాళ్ళకి ఆపర్చునిటీసే లేవు. అటువంటి వాళ్ళు మరి వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ ఆదాయంతో అంతంత ఫీజులు ఎలా కట్టుకోగలరు? కాబట్టి జెన్యున్ రీజన్ కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అన్ఫార్చునేట్ ఆ పిల్లలకి సపోర్ట్ అనేది ఎక్కడి నుంచి కూడా రావట్లేదు. బట్ ఈ ఎడ్యుకేషన్ సో కాల్డ్ జెన్జీ అనేది ముందుకు వెళ్ళదు, దాన్ని అణిచేస్తుంది పాకిస్తాన్.
సరే ఇక పాకిస్తాన్‌కి సంబంధించి మరొక వార్త కూడా ఉంది. నేను ఒక రైట్ యాంగిల్ వీడియో చేశాను. బట్ డెఫినైట్‌లీ నేను మీ అనాలిసిస్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీతో మాట్లాడడానికి నిన్న కుదరలేదు. బట్ నేను నాకు అనిపించిన కొన్ని విషయాల్ని కొన్నిటిని క్రోడీకరించి ఒక వీడియో చేశాను రైట్ యాంగిల్. అది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా నేను పెడతాను. ఈరోజు ఉదయమే అది అప్‌లోడ్ అయింది. బట్ సార్ పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్‌లు చేస్తోంది అనేది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్య. ఒక ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ చేస్తోంది. అండ్ అటు రష్యా, అటు చైనా, అటు నార్త్ కొరియా వీళ్ళందరూ న్యూక్లియర్ టెస్ట్‌లు చేస్తున్నారు. మనం గూడా చేయాలి అనేది అమెరికాకి సంబంధించి ఆయన వర్షాన్ని వినిపిస్తున్నారు. సో, న్యూక్లియర్ టెస్ట్‌లు పాకిస్తాన్ చేస్తోంది అనగానే ఈవెన్ ఈ చాలా ఈ భూకంపాలకు సంబంధించి వాటి గురించి ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే సంస్థలు కొన్ని ఆధారాల్ని వాటిని కొన్ని అంటే నిజానికి జరిగింది అని చెప్పట్లేదు. న్యూక్లియర్ టెస్ట్‌లు చేశారని ఎవరు ధృవీకరించట్లేదు. ముఖ్యమైన సంస్థలు ఏవి కూడా ధృవీకరించట్లేదు. బట్ స్టిల్ అక్కడ భూకంపాలు మాత్రం ఈ గత నెల రోజుల్లో 49 వచ్చాయంట. నాకు వేరే కొన్ని సోర్సెస్‌లో వాటిల్లో వచ్చిన విషయం. నెల రోజుల్లో 49 భూకంపాలు నమోదైనట్టుగా తెలుస్తుంది. సీస్మిక్‌కి సంబంధించినటువంటి చాలా యాక్టివిటీలో చాలా తేడా కనబడుతోంది అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. సరే నా క్వెషన్ ఏంటంటే నిజంగా న్యూక్లియర్ టెస్ట్ చేసిందా? చేయలేదా? అనేది కొంచెం పక్కన పెట్టి జరుగుతున్న పరిణామాలు మనం గ్లోబల్ రౌండప్‌లో గతంలో చర్చించాము. ఒకసారి ముంబైలో ఒక షిప్‌మెంట్ దొరికింది. న్యూక్లియర్‌కి సంబంధించినటువంటి మెటీరియల్‌ని మన వాళ్ళు సీజ్ చేశారు షిప్‌లో. సో, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు సడెన్‌గా న్యూక్లియర్ టెస్ట్ అనే మాట ట్రంప్ ఎందుకు మాట్లాడాడు? అండ్ ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు చేయాలనుకుంటోంది? ఒకసారి చెప్తారా? అంటే ఆఫ్ కోర్స్ నువ్వు చెప్పిన షిప్ కాండ్లాలో దొరికింది. ఇది ముంబై కాదు. అది కాండ్లా పోర్ట్‌లో మనం దాన్ని సీజ్ హ్మ్. చేసాము. బట్ పాకిస్తాన్ టెస్టింగ్ అన్నది పాకిస్తాన్ భూమి మీదే చేయాలని రూల్ లేదు. చైనాలో చేస్తుండొచ్చు. సో, కాబట్టి పాకిస్తాన్ అనేది చైనా యొక్క ప్రాక్సీ. కాబట్టి దాన్ని మనం నార్త్ కొరియాలో చేసుండొచ్చు టెస్టింగ్. సో, పాకిస్తాన్ వాళ్ళకేమి అంటకుండా వాళ్ళు ఇంకెక్కడో చేయించుండొచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ మొత్తం అంతా కూడా చైనాదే. న్యూక్లియర్ వెపన్ అంటే ఏంటి? ఏదో దీపావళి రాకెట్ లాంటిది కాదు కదా అది. దానికి మనకు నావిగేషన్ సిస్టమ్ ఉండాలి. దాన్ని ఫైర్ చేశామంటే గనుక ఎక్కడికి వెళ్ళాలి? దాని జీపీఎస్ కోఆర్డినేట్స్ దాన్ని ఎలా పిన్ పాయింట్ ప్రెసిషన్‌తో కొట్టాలి? దానికి శాటిలైట్ తర్వాత మనకు ఏవాక్స్ వీటి నావిగేషన్ తోటే ఆ మిసైల్ వెళ్లి కొడుతుందది. వీళ్ళకి ఆ టెక్నాలజీయే లేదు. పాకిస్తాన్ దగ్గర ఒక శాటిలైట్ కూడా లేదు. ఆ డెలివరీ ఎవరు చేయాలి? డెలివరీ చేయాలంటే చైనానే చేయాలి. మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మొత్తం లైవ్ ఫీడ్ చైనానే ఇచ్చింది వాళ్ళకి. వీళ్ళ దగ్గర ఒక్క శాటిలైట్ కూడా లేదు పాకిస్తాన్ దగ్గర. ఆఖరికి పాకిస్తానీ శాటిలైట్ అని చెప్పుకునేటి ఒకటి ఆర్ఆర్ఎఫ్ పైన ఏవైతే ఉన్నాయో అవి కూడా చైనానే తయారు చేసి దానికి పాకిస్తాన్ లేబుల్ వేసి వాళ్ళ రాకెట్స్ మీద పంపించారు. కాబట్టి పాకిస్తాన్‌కి ఆ శక్తే లేదు. కంప్లీట్ చైనానే చేస్తోంది. ఇది అర్థం చేసుకోవాలి. బట్ ఆఫ్ కోర్స్ రిటారిక్ కోసం డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆ యాంగిల్ చూడొచ్చు మనం. ఈ దేశాలన్నీ చేస్తున్నాయంటే అమెరికాకి అడ్వర్సరీ దేశాలన్నీ చేస్తున్నాయని చెప్పడంలో ఆయన చెప్పారు అది. పాకిస్తాన్ టెస్టింగ్ అన్నది పాకిస్తాన్ భూభాగంలో జరిగినట్లు ఇంతవరకు కాంక్రీట్ ఎవిడెన్స్ రాలేదు. పాకిస్తాన్ దాన్ని డినై చేసింది. భారత స్పోక్స్ పర్సన్ కూడా మనం కూడా మన ఇచ్చిన స్టేట్మెంట్ లో పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ చేసిందని, గతంలో టెస్టులు చేశారని, వీళ్ళు న్యూక్లియర్ ఇర్రెస్పాన్సిబుల్ దేశం అని ఇటువంటివన్నీ ఇచ్చాం కానీ పాకిస్తాన్ లో టెస్టింగ్ అయింది అవును డొనాల్డ్ ట్రంప్ చెప్పింది కరెక్ట్ అని మన స్పోక్స్ పర్సన్ కూడా దాన్ని అఫీషియల్ గా ధృవీకరించలేదు. టేకింగ్ నోట్ ఆఫ్ ఇట్ సో అన్నారు. కరెక్ట్ వి టేకెన్ నోట్ ఆఫ్ ఇట్ అన్న. అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా సెన్సార్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు టెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి రికార్డ్ ఉంటుంది. వాళ్ళు కూడా పాకిస్తాన్ లో టెస్ట్ అయినట్టు వాళ్ళు కూడా చెప్పలేదు. కానీ నేను ఇందాక చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ ఆర్సనల్ టెస్ట్ చేసుకోవడానికి బహుశా చైనాను వాడుకొని ఉండొచ్చు. జింగ్జియాంగ్ లోనో టక్లా మకాన్ ఇక్కడ మనుషులు లేని దగ్గర వాళ్ళు టెస్టింగ్ చేసి ఉండొచ్చు. చేసి ఆ టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుండొచ్చు వాళ్ళు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా అలాగే చైనా ఇద్దరు కూడా విపరీతంగా వాళ్ళకి పాకిస్తాన్కి ఎక్విప్మెంట్ ఇచ్చారు. వాళ్ళకు F-16 రిపేర్ చేయడానికి అమెరికా హెల్ప్ చేస్తోంది. రడార్స్ ఇస్తోంది. తర్వాత BVRMs మనకు బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ అమెరికా ఇస్తోంది. చైనా ఇస్తోంది. ఎయిర్ డిఫెన్సెస్ చైనా ఇచ్చింది. నేవీ షిప్పులు ఇస్తోంది. సబ్‌మరీన్స్ ఇస్తోంది. కాబట్టి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ రెండు దేశాలు కూడా పాకిస్తాన్. దాని దృష్ట్యా బహుశా ఈ టెస్టింగ్ అనేది ఇంకెక్కడైనా చేసి ఉండొచ్చు. నార్త్ కొరియాలో చేసి ఉండొచ్చు. చైనాలో చేసి ఉండొచ్చు. దాన్ని రూల్ అవుట్ చేయలేం. కానీ డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటకే క్రెడిబిలిటీ పోయింది కదా. ఆయన ఈరోజు చెప్పేది రేపు మారుతాడు, మళ్ళీ ఎల్లుండి దాన్ని 180 డిగ్రీస్ తిరగచ్చు. ఒక రోజు ఏమో వీడు టెర్రరిస్ట్ వీడిని చంపేయాలంటాడు, మరుసటి రోజు ఈజ్ అ గ్రేట్ గాయ్ అంటాడు. కాబట్టి ఆయన మాటకి నిలకడ లేదు. ఆయన చెప్పేదానికి ఎవడు మనం పెద్ద పొంతన ఉండదు. బట్ ఆయన న్యూక్లియర్ టెస్టింగ్ రీస్టార్ట్ చేసుకోవాలి కాబట్టి దానికి ఒక జస్టిఫికేషన్ ఇవ్వడానికి
వీళ్ళందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను అంటున్నాడు ఆయన. అగైన్ ఎవిడెన్స్ లేదు. కానీ రష్యా మాత్రం టెస్ట్ చేస్తుంది. రష్యా న్యూక్లియర్ టెస్ట్ కాదు కానీ న్యూక్లియర్ పవర్డ్ మిసైల్స్ టెస్ట్ చేస్తుంది. న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ ఇంధనం ఉన్నటువంటి మిసైల్స్ టెస్ట్ చేస్తాం. మనం డిఫెన్స్ రౌండ్ అప్ లో దీని గురించి చర్చించాం కూడా. వాళ్ళ దగ్గర లేటెస్ట్ వెపన్ వచ్చేసి దాంట్లో న్యూక్లియర్ మెటీరియల్ పెడతారా బాంబులో, లేదా నాన్ న్యూక్లియర్ మెటీరియల్ పెడతారా, అది వాళ్ళ ఇష్టం. కానీ దాన్ని ఆ మిసైల్ ని ఫైర్ చేయడానికి వాడేటువంటి ఇంధనం న్యూక్లియర్ ఫ్యూయల్ పెట్టారు దాంట్లో. కాబట్టి అది ఎప్పటికి కూడాను దానికి ఒక టైం లిమిట్ ఉండదు. ఎన్ని నెలలైనా ఆకాశంలో తిరుగుతూ ఉండొచ్చు. దానికి టార్గెట్ లేనటువంటి, దానికి అన్ఎగ్జాస్టబుల్ అంటే దానికి ఎప్పుడు కూడా దాని ఇంధనం అరిగిపోయినటువంటి ఇంధనం న్యూక్లియర్ ఇంధనం పెట్టారు. ఇటువంటి టెస్ట్ రష్యా చేస్తుంది కాబట్టి ఆ విషయంలో అమెరికా వెనకపడింది కాబట్టి వాళ్ళు కొన్ని టెస్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత వాళ్ళకి రావచ్చు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ డిక్లేర్ చేసినంత మాత్రాన వాళ్ళు నెక్స్ట్ టెస్ట్ చేయడానికి బహుశా 2-3 నెలలు పట్టొచ్చు అమెరికా. రేపు పొద్దున స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయలేరు వాళ్ళు. కానీ దాన్ని జస్టిఫై చేయడానికి అవసరము యాంటీ న్యూక్లియర్ వెపన్ లాబీ అన్న చాలా స్ట్రాంగ్ గా ఉంది అమెరికాలో. కోర్టులకు వెళ్తారు, సుప్రీం కోర్టుకు వెళ్తారు, గొడవలు పెడతారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని నోర్లు మూయించడానికి కోసం వీళ్ళందరూ చేస్తున్నారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని యొక్క ఆథెంటిసిటీ అని మనం చెప్పలేము. చైనా కూడా డినై చేసింది అఫీషియల్ గా, మేమేం టెస్ట్ చేయట్లేదు, మేము రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాం అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కనుక గ్రే షేడ్స్ లో జరుగుతాయి. మనకు తెలిసినట్టు బ్లాక్ అండ్ వైట్ లో ఉండవు అన్ని కూడా. ఎక్కడో వాళ్ళు ఏదో డెజర్ట్స్ లో పెట్టి వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు. మోస్ట్ లైక్లీ నార్త్ కొరియాను వాడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. బికాస్ నార్త్ కొరియా మీద ఇన్ని శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాయో ఎవరు చెప్పలేదు. అక్కడ ఈ దేశాలని టెస్ట్ చేస్తూ ఉండొచ్చు. రష్యా ఎక్కడో సైబీరియాలో ఎక్కడ టెస్ట్ చేసిందని దాన్ని పట్టుకోవడం చాలా కష్టము. లో ఈల్డ్స్ టెస్ట్ చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. అఫీషియల్ గా మాత్రం ఈ దేశాలు ఏవి టెస్ట్ చేస్తున్నట్టు ఎక్కడ కూడా మనకు కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఎక్కడా లేవు. డొనాల్డ్ ట్రంప్ ఒక ఫేక్ న్యూస్ అయి ఉండొచ్చు, లేదా ఇందాక నేను చెప్పినట్టు అతను చేయడానికి ఒక జస్టిఫికేషన్ కోసం చెప్పుండొచ్చు. బట్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అవుతుంది. న్యూక్లియర్ వెపన్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు, లీథాలిటీ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు, దాని కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు ఈ దేశాలన్నీ. ఆ రేస్ లో అమెరికా కొంత వెనకపడుతుంది. వెనకపడడం అంటే దే ఆర్ క్యాచింగ్ అప్ విత్ అమెరికా. గతంలో అమెరికాకు వీళ్ళకి 100 పాయింట్ తేడా ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 70 పాయింట్ దగ్గరగా వచ్చేసారు. ఆ గ్యాప్ ని పెంచుకునే దిశగా మళ్ళీ అమెరికా ఏవో టెస్టులు చేయాలన్నది అవసరం మాత్రం ఆ దేశానికి తప్పకుండా ఉంది. ఓకే. ఓకే. ఈవెన్ పాకిస్తాన్‌కి సంబంధించి మరొక అప్‌డేట్ సార్. 'తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్' ఇది ఇంకా విపరీతంగా పట్టు బిగిస్తున్నట్టుగా కనబడుతోంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఒక మిలిటరీ క్యాంప్‌ని పూర్తిగా టీటీపీ అధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ వెపనరీ అవన్నీ కూడా అధీనంలోకి తీసుకున్నారు. ఈవెన్ నేషనల్ స్టబ్‌లో కూడా మనం ఒక వీడియో చేశాము. బట్ యాక్చువల్లీ టీటీపీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇది నిజంగా ఇది ఇంకెక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది క్వెషన్. ఆఫ్‌కోర్స్ వాళ్ళు పాకిస్తాన్ కూడా ఏమి వాళ్ళని అణిచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలానే ఉన్నాయి. కానీ అట్లా అని చెప్పేసి వాళ్ళేం గివ్ అప్ కూడా చేస్తున్నట్టుగా కనిపించట్లేదు టీటీపీ. సో డీటెయిల్స్ చెప్తారా? అంటే అంటే మనకు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం, ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్న ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని యొక్క అధీనం దాటిపోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో వీళ్ళ సైన్యం అక్కడికి వెళ్ళలేరు. ఎస్పెషల్లీ రాత్రిపూట వెళ్ళలేరు. క్యాంపులు ఉన్నాయి, ఆర్మీ క్యాంపులు ఉన్నాయి అక్కడ ఇక్కడ. వాళ్ళ క్యాంపులు బిక్కుబిక్కుని ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏం అటాక్ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అంటే రాత్రిపూట మీరు మీ క్యాంప్ నుంచి బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి అక్కడ ఉందంటే కనుక ఎంత పరిస్థితి విషమించిందో అర్థం చేసుకోవచ్చు. మన గతంలో కాశ్మీర్లో ఇలా ఇటువంటి పరిస్థితి ఉండేది కదా. క్యాంపులన్నీ పటిష్టం చేసేవాళ్ళు, పైన బార్డోవైర్ ఫెన్సులు పెట్టి దానికి గ్లాసులు తగిలిచ్చేవాళ్ళు. దాన్ని ఎవరైనా టచ్ చేస్తే కనుక ఆ బాటిల్స్ యొక్క శబ్దంతో వీళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు. మన సైనికులు రాత్రి అవుతే కంప్లీట్ కర్ఫ్యూ, లోపల ఎవడు బయటికి రావడానికి వీల్లేదు. పొద్దునేమో మనకు ఏరియా డామినేషన్ అని చెప్పి వాళ్ళు ముందర పొద్దునే 6 గంటలకి రోడ్డు మీద అంతా వెళ్ళి మైన్స్ చెక్ చేసి అవి చెక్ చేసి ఇవి చెక్ చేసి తర్వాతనే వాళ్ళ కాన్వాయ్లు వెళ్ళేవి. ఆ పరిస్థితి ఏదైతే మనకు భారతదేశంలో ఉండిందో ఈరోజు పాకిస్తాన్ లో అదే పరిస్థితి. బలూచిస్తాన్ లో చాలా ఏరియాస్ వీళ్ళ అధీనంలో లేవు. అలాగే మనకు ఖైబర్ పఖ్తూన్లో కూడా అదే పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ తో గొడవ పెట్టుకున్న తర్వాత టీటీపీ ఇంకా రెచ్చిపోతుంది. ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్స్. ఇది నువ్వు చెప్తున్నటువంటి ఇన్సిడెంట్ అయితే వాళ్ళ క్యాంప్ ని ఓవర్రన్ చేశారో వీడియోస్ రిలీజ్ చేశారు. మొత్తం వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. చాలా మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ అధీనంలో తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేసి సైనికులను వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. 10-15 మంది వాళ్ళ పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. చాలా మంది పారిపోయారు అక్కడి నుంచి. ఇది ఒకటి చాలా సిగ్నిఫికెంట్ చూస్తున్నాం మనం. మన ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కూడా మనం చూసాము. యాక్చువల్లీ వీడియోస్ ఆఫ్ఘనిస్తాన్ రిలీజ్ చేసింది. పాక్ సైనికులు పారిపోతూ వాళ్ళ పోస్టులు వదిలేసి పారిపోతున్నారు. అంటే సైనికులకి వాళ్ళ ప్రాణం ముఖ్యం. అక్కడ మామూలుగా సైనికుడు అన్నవాడు ప్రాణానికి త్యజించి అతను యుద్ధం చేస్తారు. పాకిస్తాన్ లో ఈరోజు వాళ్ళ ప్రాణం ముఖ్యం అన్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చారంటే పాకిస్తాన్ సైన్యంలో మోటివేషన్ పోయింది. మొత్తం ఈ ఆఫీసర్స్, కమాండర్స్ వీడే లూట్ చేస్తున్నారు.
మమ్మల్ని పణంగా పెట్టి మమ్మల్ని ఏదో గొర్రెల్లా వాడుకుంటున్నారు వీళ్ళు, మేము వీళ్ళకి బలి పశువులా ఉన్నాం మేము అని చెప్పేసి ఒక ఫీలింగ్ వాళ్ళ సైన్యంలో వచ్చింది. అందుకని ఈరోజు దాన్ని నిజంగా పటిష్టంగా టీటీపీని గాని, బలూచి సెపరేటిస్ట్‌ని గాని వీళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితి. ఆఫ్ఘాన్ సైన్యాన్ని ఎదుర్కోలేనటువంటి పరిస్థితి. ఆఫ్ఘాన్ తాలిబాన్‌ని ఎదుర్కోలేకుండా ఉన్నారు వీళ్ళు. ఆల్‌మోస్ట్ 50 పాయింట్స్‌లో వాళ్ళు అటాక్ చేశారు. లాస్ట్ టైమ్ క్లాష్ అయినప్పుడు. సో, పాకిస్తాన్ సైన్యం యొక్క అంతర్గతమైనటువంటి వాళ్ళ బలహీనతలు బయటకొస్తున్నాయి. టీటీపీను తర్వాత ఆఫ్ఘాన్ తాలిబాన్ ఏం చెప్పారంటే, నెక్స్ట్ మీరు గనక ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తే, కాబుల్ మీద మీరు బాంబులు వేస్తే, ఇస్లామాబాద్‌లో బాంబులు పడతాయని చెప్పారు. ఇస్లామాబాద్‌లో బాంబులు పడాలంటే గనక ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు. ఫ్లైటర్ జెట్స్ లేవు వాళ్ళకి. మరి ఇస్లామాబాద్‌లో బాంబులు ఎలా పడతాయి? అంటే టీటీపీ చేస్తుంది. టీటీపీని వాడుకొని చేస్తారు. ఈరోజు వాళ్ళ సైనిక స్థావరాలను వాళ్ళు కబ్జా చేసుకోగలుగుతున్నారంటే గనక ఎంత ఇన్ఫిల్టర్ అయి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇస్లామాబాద్ కూడా సెక్యూర్డ్‌గా లేదు. ఇస్లామాబాద్ కూడా రేపు అటువంటి అటాక్స్ జరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. పంజాబీల పరిస్థితి ఏంటంటే పంజాబ్‌లో గొడవలు జరగనంత వరకు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోనో, మనకు బలూచిస్తాన్‌లోనో, సింధ్‌లోనో ఏమైనా బాంబులు పడి ఓ 1000 మంది చచ్చిపోతే వాళ్ళకి ఏమి పట్టదు పంజాబీలకి. పంజాబీ హార్ట్‌ల్యాండ్ లాహోర్, ఇస్లామాబాద్‌లో దాడులు జరిగితే గనక అది వాళ్ళకు దెబ్బతగులుతుంది. కాబట్టి టీటీపీ ఆ దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. క్రమేపీ వీళ్ళ సైనిక శక్తిని వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. దీని రెస్పాన్స్‌లో అసీం మునీర్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 27th అమెండ్మెంట్ అని ఒకటి ప్రపోజ్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. దాంట్లో అసీం మునీర్‌కి ఇంకా పవర్స్ ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అన్‌అఫీషియల్ స్ట్రక్చర్ దాన్ని అఫీషియల్ చేయబోతున్నారు. అంటే ప్రెసిడెంట్‌ని తీసేసి బహుశా అసీం మునీరే ప్రెసిడెంట్ లాంటి పదవేదో క్రియేట్ చేయబోతున్నారు. అది డీటెయిల్స్ ఇంకా మనకు వాళ్ళ 27th అమెండ్మెంట్ బయటికి రాలేదు. అందుకని మనం ఈ గ్లోబల్ రౌండప్‌లో దాని గురించి చర్చించట్లేదు. అది బయటికొచ్చి దాని కంటెంట్స్ బయటకొచ్చి ఫైనల్‌గా పార్లమెంట్‌లో చర్చకొచ్చినప్పుడు అది కూడా మనం చెప్దాం. కానీ మనకు తెలుస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే గనక ఈ 27th అమెండ్మెంట్ తోటి అసీం మునీర్‌ని ఫీల్డ్ మార్షల్ కంటే ఇంకా ఎక్కువ పవర్‌ఫుల్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. ప్రభుత్వం లిటరల్‌గా అతనే కంట్రోల్ చేసేటువంటి అధికారాలు అతనికి ఇస్తున్నారు. కోర్టులు అతన్ని ఏమీ చేయకుండా కాన్స్టిట్యూషన్ కోర్ట్ అని ఒకటి వేరే తయారు చేస్తున్నారు. ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు చేస్తున్నాడు ఎందుకంటే అతని శక్తి క్షీణిస్తోంది. గ్రౌండ్ మీద అతన్ని ఎవరు గౌరవించట్లేదు. అతని సైన్యాన్ని వాళ్ళు నిజంగా పాకిస్తానీ సైన్యం టీటీపీని గాని లేదా బలూచీలను గాని వాళ్ళు ఎదుర్కొనేటువంటి క్షమత కోల్పోతోంది. కాబట్టి తన పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. సో చాలా పాకిస్తాన్ అనేది చాలా విపరీతమైన నొప్పితో ఉంది. చాలా పెయిన్ తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ. ఎన్నో ఏరియాస్‌లో వీళ్ళ సైన్యం గాని, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ గాని వెళ్ళలేనటువంటి పరిస్థితి. వాళ్ళు వెళ్లారంటే గనక వాళ్ళ ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తెలియదు. అటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్‌లో. పంజాబ్ ఒకటే ఈరోజు రిలేటివ్‌గా సేఫ్‌గా ఉందది. మరి ఎన్ని రోజులు అలా ఉంటుందో చూడాలి. యెస్. యెస్. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. నెక్స్ట్ అంశము కెనడాకి సంబంధించినటువంటి వార్త. కెనడా వీసాల నిరాకరణ పెంచింది. అంటే యాక్చువల్లీ ఇంటర్నేషనల్ వీసాస్‌కి సంబంధించి ముఖ్యంగా స్టూడెంట్ వీసాస్‌ని చాలా వరకు అన్ని దేశాలకి తగ్గించింది. రిఫ్యూజ్ చేస్తుంది. అందులో భారతదేశం ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. 74% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్ పర్మిట్ అప్లికేషన్స్‌ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆగస్ట్ 2025 డేటా ప్రకారం చూస్తే. గత సంవత్సరం కూడా ఇట్లాంటి ట్రెండే ఉండింది. మనము ఈవెన్ గ్లోబల్ రౌండప్‌లో గత ఏడాది కూడా డిస్కస్ చేశాము. కెనడాతో భారత్ సంబంధాలు దెబ్బతిన్న సందర్భంలో కూడా మనం డిస్కస్ చేశాము. 32% రిఫ్యూజల్స్ ఉంటే గత ఏడాది. ఇప్పుడు 74% ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఎందుకని ఇంతగా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు? దీనివల్ల యాక్చువల్లీ నిజానికి మీరు గతంలో కూడా మీరు అనేది కెనడాలో ఎక్కువ వరకు ఈ యూనివర్సిటీస్‌లో విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే ఫీజులతోటి కూడా వాళ్ళకు మేజర్ రెవెన్యూ సోర్స్ గా కూడా ఉంది అని చెప్పి మీరు గతంలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ అయినప్పటికీ దాన్ని ఎందుకు వీళ్ళు బేర్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఇది చేస్తున్నారు? అంటే కెనడా అన్నది కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీకి, కెనడా సిటిజన్‌షిప్ కోసము ఈ స్టూడెంట్ రూట్ చాలా మంది తీసుకుంటున్నారు. పొట్టకొస్తే ఓనమాలు తెలియనటువంటి అక్షర జ్ఞానం లేనటువంటి వ్యక్తులందరూ కూడా స్టూడెంట్స్‌గా వెళ్ళిపోతారు అక్కడికి. వాళ్ళకు నిజంగా అర్హత కూడా లేదు అటువంటి యూనివర్సిటీస్‌లో వెళ్ళడానికి. ఫేక్ యూనివర్సిటీస్ చాలా అక్కడ పుట్టుకొచ్చినాయి కెనడాలో. ఆ ఫేక్ యూనివర్సిటీస్ వాళ్ళు ఏదో వాళ్ళ ఫార్మ్స్ ఇష్యూ చేయడం, దాని ఆధారంగా వీళ్ళు వీసాలు అప్లై చేయడం, అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ ఉండకపోవడం, ఇటువంటి కూడా సమస్యలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు 30% 30% పైబడి గత సంవత్సరంలో రిజెక్షన్స్ ఉంటే గనక వాళ్ళు కెనడియన్ యూనివర్సిటీస్ వచ్చి భారతదేశంలో రోడ్ షోస్ చేసినాయి. మీరు రండి మా యూనివర్సిటీస్‌కి మేము మీకు బాగా చూసుకుంటాం. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పుడు ఖలిస్తానీ ప్రాబ్లమ్ చాలా ఉండింది జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు. చాలా వీళ్ళు కష్టపడ్డారు. ఎందుకంటే రెవెన్యూస్ దెబ్బతిన్నాయి. ఇప్పుడు కెనడా ప్రభుత్వం చాలా టఫ్ స్టాండ్ తీసుకుంది. ఇటువంటి ఫేక్ స్టూడెంట్స్ ఎవరైతే
ఇమిగ్రేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని మనం కట్టడి చేయాలి. 2 కెనడాని స్టాప్‌గా వాడుకొని అమెరికాకి వెళ్ళేటువంటి ప్రయత్నం. వీళ్ళందరూ కెనడాకి వస్తారు. కెనడాలో స్టూడెంట్స్ వీసా తీసుకొని ఏదో విధంగా అమెరికాలో దూరిపోతారు. ఒక్కసారి అమెరికాలో వెళ్ళాడంటే గనక అమెరికా నుంచి ఇంక బయటికి రాడు వాడు. సో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయినా వాడికి హక్కులుంటాయి కాబట్టి వాడు బయటికి రాలేడు. సో, ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. సో, ఈ యొక్క స్కీమ్‌ని వాళ్ళు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే గనక మార్క్ కార్నీ ఖలిస్తానీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మనకు జస్టిన్ ట్రూడో గాని, లేదా మనకు పియర్ పాలివెర్ వాళ్ళ కన్జర్వేటివ్ పార్టీకి కానీ వీళ్ళిద్దరూ కూడాను ఖలిస్తానీ ఓట్ల కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఈయన అఫీషియల్‌గా వాళ్ళని అరెస్ట్ చేయడము, డ్రగ్ ట్రాఫికర్స్, ఖలిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేయడము, అలాగే ఈ స్టూడెంట్స్ మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్ వీసాలో వెళ్ళే వాళ్ళందరూ పంజాబ్, హర్యానా నుంచే వెళ్తారు. ఖలిస్తానీ తొక్క ఉన్న అంటే ఏమంటారు ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళకి వెళ్తారు వాళ్ళు. దాంట్లో కూడా మనం చూస్తే గనక విక్టిమ్‌హుడ్ మమ్మల్ని ఇక్కడ పర్సిక్యూట్ చేస్తున్నారు అని చెప్పి ఆ దేశాలకు వెళ్తారు. కెనడా కానీ, అమెరికా కానీ. ఒక పెద్దావిడని డిపోర్ట్ చేశారు. ఆవిడకి ఆల్మోస్ట్ 75 ఏళ్ళు ఉన్న ఆవిడని డిపోర్ట్ చేసింది అమెరికా. దేని గ్రౌండ్స్ మీద? నేను సిక్కు, నన్ను భారతదేశంలో రక్షణ లేదు అని చెప్పి పేరు పెట్టి అక్కడికి వెళ్ళింది ఆవిడ. అంటే అది అలా మమ్మల్ని పర్సిక్యూట్ చేస్తున్నారు, మాకు ఖలిస్తానీయులము అని చెప్తే గనక వాళ్ళకి వీసాలు వస్తాయని ఒక నేరేటివ్ అక్కడ బిల్డ్ అయింది. ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అయింది. దానిని దెబ్బ కొడుతున్నాడు ఇప్పుడు మార్క్ కార్నీ. కాబట్టి ఆ వీసా రిజెక్షన్ అనేది ఆ యాంగిల్‌లో చూడాలి. ఆఫ్ కోర్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్‌కి వాటన్నిటి కూడాను ఎకానమీ దెబ్బతింటుంది. వాళ్ళకు రెవెన్యూస్ దెబ్బతింటాయి. వాళ్ళకి చాలా పెద్ద ఇబ్బందులు వస్తాయి. కానీ జెన్యూన్ స్టూడెంట్స్ వెళ్ళట్లేదు అక్కడ. జెన్యూన్ స్టూడెంట్స్ కంటే ఈ ఇమిగ్రేషన్ కోసము అమెరికాకి వెళ్ళడానికి కోసం వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్యనే విపరీతంగా ఉంటుంది. సో, బహుశా ఎఫర్ట్స్‌లో జెన్యూన్ స్టూడెంట్స్ కూడా దెబ్బతిన్నటువంటి అంశాలు కూడా వాస్తవమే. కానీ బహుశా మెల్లిగా దాని కరెక్షన్స్ వస్తాయి. కానీ ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా కాలంగా ఉంది. ఈరోజు మార్క్ కార్నీ ప్రభుత్వం తీసుకున్నందుకు వాళ్ళని అభినందిద్దాం. మనకు చాలా ఈజీ. మనకు యూనివర్సిటీలో వాళ్ళకు ఇంజినీరింగ్‌లో గాని, మెడిసిన్‌లో గాని అడ్మిషన్స్ రానటువంటి వాళ్ళందరూ కూడా కెనడాకి వెళ్ళిపోవడం. సో, మనకు గతంలో మనం చూసాం. యుక్రెయిన్‌కి వెళ్ళిపోవడం, ఇంకెక్కడో ఫిలిప్పైన్స్‌కి వెళ్ళిపోవడం, అక్కడ వెళ్ళి మెడిసిన్ చేసి వస్తారు ఇక్కడికి. సో, ఇటువంటి చెత్త మనం అంటే ఇక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మీకు సీట్ రానటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అంటే మీకు కాంపిటెన్స్ లేదు ఇక్కడ. మీకు అంతటి శక్తి లేనటువంటి వాళ్ళు రేపు డాక్టర్ అయ్యి వస్తే గనుక మరి ఆ పేషెంట్స్ పరిస్థితి ఏమవుతుందో తెలుసు కదా మనకు. అలాగే ఇక్కడ కెపాసిటీ లేనటువంటి వాడు ఇక్కడ వెళ్తే పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడ అద్భుతంగా ఐఐటీస్‌లోనో, ఐఐఎమ్స్‌లో చదువుకున్నటువంటి వాళ్ళు లేదా ఇక్కడ బాగా పెద్ద పెద్ద యూనివర్సిటీస్, ఎన్ఐటీస్ పెద్ద ఇన్‌స్టిట్యూట్స్‌లో చదువుకున్నటువంటి వాళ్ళు కెనడాకి వెళ్లి ఇంకా హైయర్ టెక్నాలజీ నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి వేరే. ఈ చెత్తంతా వెళ్లి అక్కడికి వెళ్లి ఒక విధమైనటువంటి ఇమిగ్రేషన్ కోసము ఈ ఫాస్ట్ లైఫ్ కోసం వెళ్ళేటువంటి వాళ్ళని కట్టడి చేస్తుంది కెనడా. ఫైన్, గుడ్, మంచిదే. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశం నైజీరియాకి సంబంధించినటువంటి విషయం ఇది. నైజీరియాలో రిలీజియస్ ఫ్రీడమ్‌కి విఘాతం కలుగుతోందని డొనాల్డ్ ట్రంప్ కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అని నైజీరియా మీద ముద్రేశారు. సో, ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్‌ని కూడా మీరు కావాల్సిన చర్యలు తీసుకోండి నైజీరియా పైన అని చెప్పేసి చెప్తున్నారు. సో, నైజీరియా ప్రభుత్వం పైన హుకుం జారీ చేయడానికి ట్రంప్ హుకుం జారీ చేయడానికి కారణాలేంటి? ఓవరాల్‌గా మీ విశ్లేషణ ఏంటి? అదేదో ఆయన ఒక టీవీ డిబేట్ చూసాడట. టీవీ డిబేట్‌లో వీళ్ళ క్రిస్టియన్స్‌ని పర్సిక్యూట్ చేస్తున్నారు అని చూసి సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నాడు. అంటే కనీసం తన డిపార్ట్మెంట్‌ని, తన ప్రభుత్వాన్ని, పెంటగాన్‌ని వీళ్ళని సంప్రదించి ఉంటే గనక తెలిసుండేది. నైజీరియా అమెరికా యొక్క క్లోజ్ అలై ఆఫ్రికాలో. ఆఫ్రికాలో రెండవ పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి దేశం అది. ఇన్‌ఫాక్ట్ నంబర్ 1 ఎకానమీ. ఆఫ్రికాలో బిగ్గెస్ట్ ఎకానమీ సౌత్ ఆఫ్రికా కాదు, నైజీరియా. అక్కడ ఆయిల్ ఇండస్ట్రీ అంతా కూడా అమెరికన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. వాళ్ళ సప్లై చైన్స్ లోని అమెరికన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. అటువంటిది నైజీరియా వాళ్ళ అలయన్ కూడా చూసుకోకుండా వాళ్ళ మీద ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం అది. అక్కడ బోకో హరాం లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పెద్ద జెనోసైడ్ చేస్తున్నాయి. వాళ్ళ ప్రభుత్వం దాని ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ శక్తికి మించి ఉన్నది అక్కడ అంతా కూడా. సాహిల్ రీజన్ అంటారు. మనం నైజీరియా వచ్చి సముద్రం టచ్ అవుతుంది, అట్లాంటిక్ ఓషన్ టచ్ అవుతుంది. కానీ వాళ్ళు ఉత్తరానికి వెళ్తే గనక పైన ఉన్నటువంటి మాలి, బుర్కినో ఫాసో, నైజర్ ఇటువంటివన్నీ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా మనకు జేఎన్ఐఎం అని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, బోకో హరాము ఇటువంటివన్నీ కూడాను చాలా విపరీతమైన శక్తి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళ టార్గెట్ అంతా కూడా క్రిస్టియన్స్ మీద వాళ్ళు టార్గెట్ చేశారు. క్రిస్టియన్ విలేజెస్ ధ్వంసం చేశారు.
తర్వాత వాళ్ళ ఆడపిల్లల్ని వందల సంఖ్యలో తీసిపోయారు. ఏదో జనసైడ్ అంటే ఒక 5-6 మందిని చంపడం కాదు. కానీ వందల సంఖ్యలో వాళ్ళని ఎత్తుకుపోవడం, ఊర్లు తగలబెట్టేయడం ఇటువంటివి చేశారు వాళ్ళు. సో, నైజీరియన్ సైన్యం వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు దాన్ని ఆపలేకపోతున్నారు. అది నైజీరియా ప్రభుత్వము క్రిస్టియన్స్ వ్యతిరేకంగా పాలసీ కానే కాదది. వాళ్ళు ఇన్‌ఫాక్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం జనరల్లీ క్రిస్టియన్సే వాళ్ళు రూల్ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ పాలసీ కాకపోయినా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ప్రభుత్వమే ఇది తప్పు చేసింది అన్న దిశగా అతను చెప్పేది చాలా దౌర్భాగ్యమైన విషయం. సో, అది అక్కడ ఉన్నటువంటి ఇష్యూ మనకున్నటువంటిది. క్రిస్టియన్ చేస్తాను, అక్కడ నేను నా సైన్యాన్ని పంపిస్తానని బెదిరిస్తున్నాడు. దానికి నైజీరియా ప్రతిక్రియ ఏంటంటే, మేము యాక్చువల్‌గా మీ అలైస్ మా మీద ఎందుకు ఇట్లాంటి పరుషమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మీరు? మా సావరెంటీని మీరు టచ్ చేయనంత వరకు ఇద్దరు కలిసి కోఆపరేట్ చేసి ఈ టెర్రరిజాన్ని తుదిముట్టించడానికి ప్రయత్నం చేద్దామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌కి ఏంటంటే గనక ఈ రోజు రెసెషన్ పెరుగుతోంది ఆ దేశంలో. విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జోరాన్ మమ్దాని లాంటి వాళ్ళు వస్తున్నారు. తన అప్రూవల్ రేటింగ్స్ 40% కంటే కింద పడిపోయినాయి. కాబట్టి ఏదో ఒక డైవర్షనరీ టాక్టిక్స్ కావాలి. సడన్ గా వాళ్ళ మాగా సపోర్టర్స్ కి క్రిస్టియానిటీ ముందు తీసుకొస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్స్ అందరినీ నేను టేకేదారుని అని చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాడు. 6 నెలలు క్రిస్టియానిటీ గురించి ఈయనకేం పట్టలేదు. సడన్ గా ఈరోజు గుర్తొచ్చేది. అదే క్రిస్టియన్స్ ని వాళ్ళు జోలాని సిరియాలో చంపినప్పుడు ఈయనకేం స్పందించలే ఆయన. జోలాని గ్రేట్ గాయ్ అని చెప్పి సూట్ వేసుకొని వచ్చాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు, కౌగిలించుకున్నాడు, అన్ని చేశాడు. మరి జోలాని ఎందుకు అడగలేదు? అక్కడ సిరియాలో క్రిస్టియన్స్ ని చంపుతున్నావు నువ్వు, చంపడం ఆపు అని ఎందుకు చెప్పలేదు జోలానీని? సో, హిపోక్రసీ ఆఫ్ ఫస్ట్ రేట్. ఇప్పుడు 6 నెలల తర్వాత అతని మొత్తం పాలసీలన్నీ ఫెయిల్ అవుతున్నందుకు ఇంకొక లైన్ తీసుకొని వాళ్ళ మాగా సపోర్టర్స్ కి ఏదో చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సో, అందుకని అది నిజంగా క్రిస్టియానిటీ మీద అంత అవగాహన ఉంది, అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. బిజినెస్, తన పైసలు తప్ప ఇంకేం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాదు డొనాల్డ్ ట్రంప్. కానీ ఈరోజు సడన్ గా క్రిస్టియానిటీ గుర్తొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు దాని వెనకాల మతలబ్ ఏంటో. అంతకుమించి ఏమీ లేదు. బట్ చూద్దాం. అమెరికాలో ప్రాబ్లం నేను చాలా సార్లు చెప్పాను నేను. 2 యుద్ధాల మధ్యలో రెసెషన్‌కి వెళ్తుంది. రెసెషన్ వచ్చిందంటే రెసెషన్ నుంచి బయటికి రావడానికి మళ్ళీ వాళ్ళు యుద్ధం చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా రెసెషన్‌లోకి వెళ్తోంది. కాబట్టి దానికి ఆల్రెడీ నేపథ్యం తయారు చేసుకుంటున్నాడా? ఒకటి నైజీరియా, 2 వెనెజుయలా. ఈ 2 ఫ్రంట్స్ ఓపెన్ అయ్యేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తోంది. రష్యాలో ఏం చేయలేడు, రష్యాని ముట్టలేడు. అయిపోయింది, రష్యా యుద్ధం అయిపోయింది. ఇలా ఎంతకాలం కొనసాగించినా గానీ కూడా యుక్రెయిన్ కంప్లీట్ సర్వనాశనం అయ్యేంత వరకు రష్యా ఫైట్ చేయొచ్చు. ఇంకో సంవత్సరం, 2 సంవత్సరాలు ఫైట్ చేయొచ్చు. గత 500 సంవత్సరాల్లో రష్యాని ఓడించినటువంటి శక్తి ఈ రోజు దాకా పుట్టలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరగబోతోంది. అల్టిమేట్ గా రష్యానే గెలుస్తుంది. కాబట్టి ఇంక మిగిలింది ఏంటి? రష్యా యుద్ధంలో వీళ్ళకి ఏమీ లేదు. కొత్త యుద్ధం ఎక్కడైతే అమెరికాని ఎవరు ఛాలెంజ్ చేయలేరో అక్కడ వీళ్ళు ఏదో యుద్ధం చేయాలి. బహుశా నైజీరియానో, వెనెజులానో వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. అది చేయకపోతే కానీ మళ్ళీ రిసెషన్ నుంచి బయటికి రాలేరు వీళ్ళు. సో, అది ఆ యాంగిల్ చూడాలి. క్రిస్టియన్ యాంగిల్ కానే కాదు. క్రిస్టియానిటీ మీద సడన్ గా ప్రేమ పుట్టుకొచ్చిన విషయం ఏం కాదు. తన ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నాడు. ఓకే. సరిక ఇంకోవైపు వెనెజులాకు సంబంధించినటువంటి వార్తలున్నాయి. వెనెజువెలాలో ప్రభుత్వ మార్పిడి కోసమని అమెరికన్ డీప్ స్టేట్ ప్రయత్నం చేస్తుందన్న మాట గురించి మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు. మరియా కొరీనా మచాడో ఆవిడని నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేయడము అండ్ ఆమెనే ప్రతిపక్ష నాయకురాలుగా ఉండడము. ఇప్పుడు మరూడో ప్రభుత్వాన్ని దించడానికి ప్రయత్నాలు జరగడం ఇవన్నీ చూస్తున్నాం. అమెరికన్ ఇంటర్వెన్షన్ కూడా వెనెజువెలాలో పెరిగింది. ఇదే టైంలో రష్యా తన అత్యాధునికమైనటువంటి మిసైల్స్ ని వెనెజువెలాకి ఇస్తున్నట్టుగా ఈ వారం వార్త వచ్చింది. సో, వాళ్ళ మిసైల్స్ ని వెనెజువెలాకి ఇవ్వడము అనంటే ఇంకా డైరెక్ట్ గానే వార్ గ్రౌండ్ లోకి రష్యా వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్నట్టుగానే మనం భావించాలా? ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి వెనెజువెలాకి సంబంధించి ముఖ్యంగా? అంటే ఇప్పుడు వెనెజుయలా మీద డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, వెనెజుయలన్ టెరిటోరియల్ వాటర్స్ కి రావడము, అక్కడొచ్చి బోట్‌ని షూట్ డౌన్ చేయడము, వీళ్ళు డ్రగ్స్ తెస్తున్నారని చెప్పడము, ఇటువంటి దుందుడుకు చర్యలు చేస్తున్నాడు కాబట్టి వెనెజుయలా తనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తుంది? వెనెజుయలాకు ఉన్నటువంటి మిత్రులు ఇద్దరే ఈరోజు చైనా, రష్యా. చైనా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే డైరెక్ట్ గా అమెరికాతో కన్ఫ్రంటేషన్ వాళ్ళు చైనా సిద్ధపడదు. చైనా అమెరికాతో యుద్ధం చేసేటువంటి శక్తులకు వాళ్ళు అస్త్రాలు ఇవ్వరు వాళ్ళు. కాబట్టి వెనెజుయలా అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఇంకా నెక్స్ట్ రష్యా. రష్యా కూడా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈరోజు యుక్రెయిన్ తో యుద్ధం చేస్తూ వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళ మొత్తం ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, వెపన్స్ తయారు చేసేవన్నీ కూడాను వాళ్ళ యుద్ధానికి కావాల్సినటువంటి సరఫరాలో వాళ్ళు బిజీగా ఉన్నారు. బయట ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ తక్కువ ఉంది. అయినా సింబాలిక్ గా కొన్ని లాంగ్ రేంజ్ మిసైల్స్, కొన్ని టాక్టికల్ మిసైల్స్ ఇవన్నీ కూడా రష్యా వెనెజుయలాకి ఇచ్చింది. దాంట్లో కూడా ఏంటంటే ఇస్తుంది, ఇవ్వబోతోంది, ఇటువంటివి కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇచ్చారో లేదో మనకు తెలియదు. IL-76 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్ని దిగినాయి వెనెజుయలాలో, కరాకస్ లో దిగాయి.
మరి అవి ఇటువంటి వెపన్స్ తీసుకొచ్చాయా లేదా అనేది స్పెక్యులేషన్, అన్ని చెప్పకపోవచ్చు. రష్యాది ఏంటంటే కనుక నువ్వు వచ్చి నా పెరట్లో యుక్రెయిన్ కి మీరు అస్త్రాలు ఇచ్చి నన్ను సతాయిస్తే నేను కూడా నీ పెరట్లో నిన్ను సతాయించడానికి నేను ఏదో చేయొచ్చు అన్నటువంటి ఒక సింబాలిక్ సైకలాజికల్ మెసేజ్ పంపిస్తోంది రష్యా. సో రష్యన్ వెపన్స్ అక్కడ ఉన్నాయి అంటే కనుక ఈ వెనిజుయేలాని మనం ఏదో పుష్ ఓవర్ కాదు, వీళ్ళని డైరెక్ట్ గా వెళ్ళి కొట్టేసి వీళ్ళని ఏదో టేక్ ఓవర్ చేద్దామని డొనాల్డ్ ట్రంప్ అనుకుంటే అంత సులువు కాదు. అక్కడ మేము కూడా సపోర్ట్ ఇస్తున్నాం అన్నటువంటి ఒక సింబాలిక్ గెస్చర్ కింద నేను భావిస్తాను. రష్యా ఇచ్చిన వెపన్స్ తోటి వెనిజుయేలా అమెరికాను ఓడించేటువంటి శక్తి వెనిజుయేలాతో లేదు. కానీ అమెరికా కొంత ఏమంటే డ్యామేజ్ చేయగలిగిన కెపాసిటీ మాత్రం ఈ మిసైల్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ షిప్పులు కానీ వాళ్ళ ఏదైనా వాళ్ళ మేజర్ ఏమంటారంటే ఆంఫిబియస్ వెహికల్స్ కానీ వీడు కన్నా డ్యామేజ్ చేసి దాన్ని షూట్ డౌన్ చేయగలిగితే అది గ్లోబల్ న్యూస్ అవుతుంది. అల్టిమేట్ గా అమెరికాని గెలవచ్చు. కానీ అమెరికాని వీళ్ళు కొట్టగలిగారు వెనిజుయేలా అంటే కనుక అది డొనాల్డ్ ట్రంప్ యొక్క మొత్తం క్రెడిబిలిటీ పడిపోతుంది. అది చాలా దెబ్బతవుతుంది వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయనేసరికి అమెరికా 10 సార్లు ఆలోచన చేస్తుంది. అందుకని ఒక సైకలాజికల్ వార్ఫేర్, కానీ పెద్దగా టాక్టికల్ గా వెనిజుయేలా అమెరికా కంటే పెద్ద శక్తి ఈ 4 వెపన్స్ కొన్నంత మాత్రం వాళ్ళకి ఏం రాలేదు. బట్ ఇదంతా సైకలాజికల్ వార్ గేమ్ ఇది. చిన్న డ్యామేజ్ అమెరికాకి జరిగినా కానీ వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అందుకని అమెరికా చాలా ఆలోచన చేసి వెనిజుయేలా మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇందాక నేను చెప్పినట్టు వెనిజుయేలాను తర్వాత నైజీరియా 2 ఫ్రంట్స్ అతనికి ఇప్పుడు ఓపెన్ గా ఉన్నాయి. రాబోయే క్వార్టర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రెసిషన్ వస్తుంది. అమెరికాలో స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి. తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. ఇది జరిగినప్పుడు దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఎక్కడో ఒకరి దగ్గర యుద్ధం చేయక తప్పదు. గతంలో మనం వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? ఏమీ లేదు, ఊరికే తయారు చేశారు వీళ్ళు. అటువంటివి ఏదో ఒక పనికిమాలిన నేపథ్యం తీసుకొస్తారు. ఈ 2 దేశాలు కూడా యుద్ధం స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మనకు. అందుకని ఈ రష్యన్ వెపన్స్ వెనిజుయేలాకి ఇవ్వడం అనేది ఒక సైకలాజికల్ టాక్టికల్ మూవ్ కింద మనం భావించాలి. ఓకే. సరే, ఇక ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాము. వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో ఇరానియన్ జర్నలిస్ట్ మాసి అలీనెజాద్ తను ఒక వ్యాఖ్య చేశారు. ఇరాన్ నుంచి వచ్చినటువంటి జర్నలిస్ట్. ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఇరాన్ లో హిజాబ్ వేసుకోకపోతే స్కూల్ నుంచి పంపించేస్తామంటారు, మమ్మల్ని కొడతారు, తిడతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇస్లాం పేరిట హిజాబ్ వేసుకోకపోతే జరిగే నరక యాతన మాకు ఇరాన్ లో తెలుసు. కానీ ఆ వివరాలు వెస్ట్ లోకి వచ్చి చెప్పాము అనంటే దీన్ని ఇస్లామోఫోబియా అని మమ్మల్ని దూషిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది చాలా దారుణంగా ఉంది. ఇస్లామిక్ అరాచకాల గురించి చెప్పడం ఇస్లామిక్ ఫోబియాగా మాట్లాడే పరిస్థితిలోకి వచ్చింది అనేది ఒక ఇరానియన్ జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్య. ఇది చాలా సీరియస్ అంశం. నిజంగా మనం చాలా రోజుల నుంచి వెస్టర్న్ హిపోక్రసీ గురించి మాట్లాడుతున్నాము. ఆ హిపోక్రసీని ఇరాన్ కి చెందిన జర్నలిస్టే ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. కరెక్ట్, చాలా కరెక్ట్ స్టేట్మెంట్ ఆవిడ ఇచ్చింది. అది మనకు ఇస్లాం గురించి ఎవరు ఏమీ మాట్లాడడానికి వీలేదు. వెస్ట్ లో మాట్లాడితే ఇస్లామోఫోబియా అని మీకు ట్యాగ్ వేసేస్తారు. కొన్ని వీడియోలు చూసాం గతంలో. ఒక కార్ డ్రైవ్ చేస్తూ ఒక హిజాబ్ వేసుకున్నటువంటి ఒక స్త్రీ ట్రాఫిక్ వైలేట్ చేసింది. ట్రాఫిక్ వైలేట్ చేస్తే పోలీసు వచ్చి ఆపారు ఆవిడని. ఆపి దిగు, నువ్వు నీ లైసెన్స్ చూపించంటే దిస్ ఇస్ ఇస్లామోఫోబియా, ఇస్లామోఫోబియా అని అరుస్తుంది. అంటే ముస్లిమ్స్ వాళ్ళు ఏం తప్పులు చేసినా వాళ్ళని టచ్ కూడా చేయడానికి వీల్లేదు. ఏమైనా ముడితే ఇస్లామోఫోబియా అంటారు. ఇస్లామోఫోబియా అనే భయంతో అంతమంది వందలాది చిన్న చిన్న వైట్ అమ్మాయిలని వాళ్ళు రేప్ చేసి వాళ్ళని గ్రూమింగ్ గ్యాంగ్స్ వాడుకున్నటువంటి పరిస్థితి యూకేలో ఉన్నా కానీ కూడా వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ కూడా లేదు. సో ఇదంతా కూడా వెస్ట్ లో ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఇస్లామోఫోబియా అనేది కేవలం వర్డ్ కే వాడుకుంటున్నారా, లేకపోతే నిజంగా చట్టపరంగా ఇస్లామోఫోబియా అనేది ఇప్పుడు సమస్యాత్మకంగా మారింది కదా కొన్ని దేశాల్లో? చట్టపరంగా కొన్ని దేశాల్లో చట్టాలు తీసుకొచ్చారు. కొన్ని దేశాల్లో చట్టం లేకపోయినా అన్రిటన్ లా. ఫర్ ఇన్స్టెన్స్ యూకేలో కోర్ట్ మన పోలీస్ అంతా కూడా ఇస్లామోఫోబియా పేరు భయపడతారు. ఇస్లామోఫోబియాతో వల్లనే నువ్వు పలానా వాళ్ళని అరెస్ట్ చేసావు అని కనుక ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీద కానీ అభియోగం వస్తే అతనికి ప్రమోషన్లు ఉండవు, అతన్ని డిస్మిస్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకని ముస్లిమ్స్ ఎటువంటి అరాచకాలు చేసినా వాళ్ళు టచ్ చేయట్లేదు. వీళ్ళు ఒక కవచం లాంటిది పెట్టుకున్నారు. ఇస్లామోఫోబియా అని ఒక బూగి తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, కజిన్స్ మ్యారేజ్ చేసుకున్నా, వాళ్ళ స్త్రీలను వీళ్ళు హింసించిన, మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకున్నా, లేదా వాళ్ళు షరియా ఫర్ యూకే ఇటువంటివి మాట్లాడినా, ఐసిస్ తర్వాత హమాస్ ని సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చినా వాడిని ఎవరు ముట్టలేదు.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇస్లామోఫోబియా. ఈ 2 పదాలు వాడి వాళ్ళు మొత్తం వెస్ట్ అంతా క్యాప్చర్ చేశారు. ఇరాన్ లో జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, హిజాబ్ పేరిట స్త్రీలను ఎలా వాళ్ళు హింసిస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడితే గనక ఈ ఫ్రీ వరల్డ్, సో కాల్డ్ ఫ్రీ వరల్డ్, డెమోక్రటిక్ ప్రపంచం, వెస్టర్న్ ప్రపంచం వాళ్ళని సమర్థించాలి. నిజంగా మీ హక్కులను మీరు కాపాడుకునే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు అని వాళ్ళని సమర్థించాలి. అదే ఆవిడ చెప్పింది. మా హక్కులని సమర్థిస్తూ అక్కడి నుంచి పారిపోయి మేము ఈ దేశానికి వస్తే, ఈ దేశంలో ఇది అక్కడ ఇటువంటి జరుగుతున్నాయని చెప్తే ఇస్లామోఫోబియా ట్యాగ్ మా మీద వేస్తున్నారు వీళ్ళు, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు వెళితే ఎక్కడికి వెళ్ళాలి? ఇరాన్ లో ఉంటేనేమో హిజాబ్ వేసి వాళ్ళని చంపుతున్నారు, హిజాబ్ వద్దు అనుకొని ఇక్కడ వస్తే కనుక మీరు ఇస్లామోఫోబియా అంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్తుంది ఆవిడ. సో ఒకటేమో ఇరాన్ చాలా కట్టర్ ఇస్లామిక్ దేశం అని చెప్పి వాళ్ళని ముద్ర వేసింది వెస్టే. 2, ఈరోజు అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళని ఇరాన్ ఇస్లామిక్ ప్రాక్టీసెస్ ని, వాళ్ళ కట్టుబాట్లని కనుక వ్యతిరేకిస్తే ఎవరైనా మాడితే ఇస్లామోఫోబియా అని అంటున్నారు. కాబట్టి వెస్ట్ యొక్క హిపోక్రసీ ఏంటో ఆవిడ ఎక్స్పోజ్ చేసింది. ఒక సైడ్ ఏమో మీరు ఇది ఇస్లామిక్ కట్టర్పంథీ అంటారు, ఇంకో సైడ్ మీరు వచ్చేసి దాన్ని మేము అపోజ్ చేస్తే కనుక మమ్మల్ని ఇస్లామోఫోబియా అంటారు. ఎంత హిపోక్రట్స్ మీరని చెప్తున్నారు. సో ఈరోజు కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉంది. యాక్చువల్ గా మనం ఈ సెక్షన్స్, మనం వెస్టర్న్ హిపోక్రసీ సెక్షన్ మనం చూసామంటే కనుక వాళ్ళ భావజాలం ఎంత పాత భావజాలంతో ఎలా వాళ్ళు సఫర్ అవుతున్నారో, రాబోయే రోజుల్లో ఇది ఎలా వాళ్ళకు వాళ్ళ సొసైటీ కొలాప్స్ కి ఎందుకు దోహదపడుతుందో ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. చూద్దాం, లెట్స్ సీ. ఆ యొక్క సమాజాల యొక్క పతనం చెందినప్పుడు దాని మీద నిలబడేటువంటి దేశాలు ఏంటో మనకు తెలియదు. భారతదేశానికి ఆపర్చునిటీ ఉంది, కానీ మనం నిలబడతామా, ఇంకేదైనా దేశాలు వస్తాయో మనకు తెలియదు. ఈ ఆపర్చునిటీని మనం గ్రాప్ చేసామంటే మనం బహుశా విశ్వగురు స్థానానికి వెళ్ళవచ్చు. కానీ ప్రస్తుతానికి మనకు అటువంటి సూచనలు నాకేం కనిపించట్లేదు. మనలో కూడా ఈ హిపోక్రసీ చాలా ఉన్నాయి మన దేశంలో కూడా. బహుశా మనం మన ఉనికిని పట్టుకుని మన సనాతన ధర్మం ఆధారంగా మన సమాజాన్ని తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత మన మీద కూడా ఉంది. బట్ ఏం చేస్తాం, దట్స్ ద వే లైఫ్ ఇస్. సార్ ఇక నెక్స్ట్ అంశం, మన కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయనే అంశానికి సంబంధించి మనం చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నదే కెనడాలోని ప్రిజన్స్ కి సంబంధించి, జైళ్లకు సంబంధించి. కెనడాలోని జైళ్లలో 88% ఎవరైతే ట్రాన్స్ జెండర్స్ ఉన్నారో వాళ్ళు దాదాపు 88% ఆఫ్ ద ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ప్రిజన్స్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మేల్ సెక్స్ అఫెండర్స్ అంటున్నారు. వాళ్ళందరూ లైంగిక పరమైన వేధింపులకు గురి చేసినటువంటి పురుషులు ఈరోజు ట్రాన్స్ ఉమెన్ లేదా ట్రాన్స్జెండర్స్ పేరిట జైళ్లలో ఉన్నారు అని చెప్తున్నారు. సో 88% మంది ట్రాన్స్జెండర్స్ అలాంటి వాళ్లే అని. సో ఇది రిపోర్ట్ వచ్చింది. అండ్ 11% ఆఫ్ కెనడాస్ నార్మల్ మేల్ ప్రిజన్ పాపులేషన్ ఆర్ సెక్స్ అఫెండర్స్ ఓవరాల్ గా చూస్తే. సో ఒకసారి ఈ అంశానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఎంత దారుణమైన పరిస్థితి మనం చూడొచ్చు అక్కడ. ట్రాన్స్జెండర్ పేరిట పురుషులు వెళ్లి మానభంగాలు చేసి వాళ్ళని సెక్షువల్ అఫెన్స్ చేసిన వాళ్ళని జైళ్లలో పెడితే 85% మంది ట్రాన్స్జెండర్ పేరిట స్త్రీల ప్రిజన్స్ లో వెళ్ళి వాళ్ళ జైళ్లలో వెళ్ళి కూర్చుంటున్నారు. అంటే ఆల్రెడీ బయట స్త్రీలని వాళ్ళు వేధించినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ స్త్రీల జైల్లో వెళ్తున్నాడు. నార్మల్ గా ఒక సెల్ ఇద్దరిని పెడతారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని అక్కడ మళ్ళీ వాళ్ళు అక్కడ రేప్ చేయడం, వాళ్ళని సెక్షువల్ హారాస్ చేయడం అనేది చేస్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళి. ఎంత దారుణమైన పరిస్థితి. బయట రేప్ చేసి వచ్చినటువంటి వాడిని, నేను ట్రాన్స్జెండర్, నేను స్త్రీని అనుకుంటున్నాను అన్న వ్యక్తిని తీసుకెళ్లి మళ్ళీ స్త్రీ సెల్లో పడేస్తే దాన్ని ఏమంటారు మనం? ఒక మేకను తిన్న పాపానికి సింహాన్ని తీసుకొచ్చి జైల్లో పెడితే అది దాని ఒక పక్కనే ఉన్న మేక ప్రిజన్ లో వేసి దాని పరిస్థితి ఏమవుతుంది? మళ్ళీ దాన్ని కూడా తింటుంది కదా అది. సో అటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు అక్కడ వెస్ట్ లో చూస్తున్నాం మనం. ఈరోజు కెనడాలో చూసాం, ఇదే పరిస్థితి మనం యుఎస్ లో చూస్తాం, ఇదే పరిస్థితి యూరోప్ లో కూడా చూస్తున్నాం మనం. వాళ్ళకి సపరేట్ సెల్స్ ఎందుకు ఇవ్వకూడదు మీరు? లేదా ఈ ట్రాన్స్ జెండర్స్ అన్నటువంటి వాళ్ళకి పురుషుల జైల్లో మీరు ఎందుకు వేయట్లేదు? వాళ్ళని స్త్రీల జైల్లోనే ఎందుకు వేస్తున్నారు మీరు? మరి స్త్రీ జైల్స్ వేరే, పురుషుల జైల్స్ వేరే ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్స్ కి సపరేట్ జైల్స్ కట్టండి. లేదా వాళ్ళని తీసుకెళ్లి స్త్రీల్లో వేసే జస్టిఫికేషనే పురుషుల జైల్స్ కూడా వేయండి, మీరు ఎందుకు వేయట్లేదు వాళ్ళు? సో ఇది అక్కడ సమాజం కొలాప్స్ ఏ విధంగా అవుతుందో మనం చూడొచ్చు. ఆ స్త్రీలకు హక్కులు లేవు. వీళ్ళు నేను స్త్రీని అనుకునేసరికి దాంట్లో వేసేస్తున్నారు. బయాలజికల్ వీళ్ళు మేల్. సో అందుకని ఏం చేస్తాం మనం? అది ఈ చెత్త భావజాలం వల్ల ఆ సమాజం ఎలా కొలాప్స్ అవుతుందో చూడొచ్చు మనం. వెరీ వెరీ సాడ్.
ఒక ప్రిడేటర్ ని తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళనే ఆ స్త్రీల సెల్లోనే వేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి చూడొచ్చు. మన దేశంలో ఎప్పుడు వస్తుందో ఇది నేను భయపడుతున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం వెబ్సైట్ లో ఉంది. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఈ ట్రాన్స్జెండర్స్ ఎల్జీబీటీక్యూకి సంబంధించినటువంటి మన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో వెబ్ పేజ్ లోనే ఉంది. మనకు వెబ్ పేజ్ ఓపెన్ చేసామంటే దాంట్లో చాలా స్పష్టంగా రాస్తుంది, ఇఫ్ యూ చేంజ్ ఫ్రమ్ విత్ ఇన్ ద వరల్డ్ చేంజెస్ అవుట్ సైడ్. భారత ప్రభుత్వం వెబ్సైట్ ఇది. ఇఫ్ యూ చేంజ్ ఫ్రమ్ విత్ ఇన్ ద వరల్డ్ చేంజెస్ అవుట్ సైడ్. అంటే నేను పురుషుడుగా ఉన్నవాడిని స్త్రీగా మారిపోతే ప్రపంచం మారిపోతుంది. ఎందుకు భారత ప్రభుత్వం ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఎందుకు దానికి? వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు అలా ప్రవర్తించదలుచుకుంటే వాళ్ళ హక్కులకు ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనట్లేదు. వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏం లేదు. పురుషులకి ఏమైనా సపరేట్ రిజర్వేషన్స్ ఉన్నాయా, స్త్రీలకు ఏమైనా సపరేట్ రిజర్వేషన్స్ ఉన్నాయా? ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి అవకాశాలు ఉండాలి. బ్యాంకులకు వెళ్తే వాళ్ళకు అందరికి వచ్చినట్టే వాళ్ళకు కూడా రోల్ రావాలి. తోటి భారతీయుడు వాళ్ళని గౌరవించాలి. అంతేగాని స్పెషల్ గా వాళ్ళని ఎంకరేజ్ చేసి మీరు లోపల నుంచి మారితే ప్రపంచం మారిపోతుంది అవసరం లేదు. అబ్సల్యూట్లీ అవసరం లేదు. సో ఇది ఈ చెత్త భావజాలం వెస్ట్ లో ఉన్నది క్రమేపీ మన దేశంలో కూడా పాలసీ రూపేణ వస్తుందంటే, అందుకని ప్రతిదీ మోదీ గారు చేస్తున్నారు అనుకోకర్లేదు. అది ఆ అడ్మినిస్ట్రేషన్ మనకి ఏదైతే ఉందో, బ్యూరోక్రసీ ఏదైతే ఉందో, బ్యూరోక్రసీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ దారుణంగా భయంకరంగా ఉంటుంది. ఆ బ్యూరోక్రసీ అనేది ఇటువంటివి చేస్తుంటాయి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి చెత్త జరిగినా దాని రిఫ్లెక్షన్ మన దేశంలో కూడా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ సెక్షన్ మనం తస్మాత్ జాగ్రత్త అని చెప్తుంటాం మనం. ఎందుకంటే అక్కడ జరిగేది మన దేశంలో కూడా ఉంటుంది కాబట్టి అది తెలుసుకుంటే ఇక్కడ అటువంటి ప్రమాదం రాకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. రైట్ సార్, రైట్, కరెక్ట్. రైట్ సార్. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఓపికగా విశ్లేషించారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో గ్లోబల్ రౌండ్ అప్ అనగానే ప్రతి వారం ఒక ఎన్లైటనింగ్ టైమ్ గా అందరూ భావిస్తూ ఉన్నారు. నిజంగా అందులో నేను ఒకడిని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. 221వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్, NHTV యూట్యూబ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ జాతీయవాద జర్నలిజాన్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండండి. నేషనలిస్ట్ హబ్ ని, NHTVని ఆదరించండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.